ప్రభువుని ఘనపరుస్తూ చేరి వచ్చినటువంటి మీకందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నన్ను ఆహ్వానించిన దేవుని సేవకులు, దైవజనులు, స్థానిక సంఘ కాపరి క్రాంతి కుమార్ గారికి ధన్యవాదాలు. వారు గొప్ప దైవజనులు, మంచి వక్త, బైబిల్ స్కాలర్ అన్నమాట, రైటర్, ఫైటర్, సింగర్, అన్ని దేవుని కృపను బట్టి అన్ని వరాలు పొందుకున్నటువంటి దేవుని సేవకులు మీ ప్రాంతంలో ఉండడం మీకు అందరికీ దేవుడు ఇచ్చిన భాగ్యం. హల్లెలూయా చెప్తారా? కొంచెం గట్టిగా హల్లెలూయా అనండి గట్టిగా. చాలా సంతోషం. వేదికని ఘనులైన దైవ సేవకులు అలంకరించారు. వారందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, అందరికంటే తెలుపుడు నేనే, ఎందుకో దేవుడు నన్ను ప్రేమించి మీతో ఉండేటువంటి మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చారు. దానిని బట్టి ప్రభువుని ఘనపరుస్తూ, ఈ గ్రామంలో బహుశా నేను మరొకసారి రావడానికి, గడిచిన దినాలు ఒకసారి వచ్చాను, మరొకసారి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. దానిని బట్టి ప్రభువుని ఘనపరుస్తూ, ఈరోజు మన ధ్యానం నిమిత్తం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దయచేసి ఆ వాక్యాన్ని అమ్మా ఒరే తల్లి, తర్వాత ట్రాన్స్ఫర్ సర్వీస్ వచ్చే ఇప్పుడు వాక్యాన్ని వినే సమయం కనుక ఎవ్వరూ అటు ఇటు తిరగకూడదు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాక్యాన్ని వినడానికి మీరు మనసు నిలపండి. ఈ రాత్రి దేవుడు తన కార్యాలు మీ అందరి పక్షాన జరిగించునుగాక. ఏదో రెండు చేతులు తలలో చెప్పండి గట్టిగా. ఈ దేవుడు ఎంతో అద్భుతంగా ఈ భారభరితమైన పరిచయం దేవుని సేవకులకు అప్పగించి అద్భుతమైన రీతిలో ఈ పరిచయం లేక ఈ సభలను ప్రారంభించారు. నిజంగా అది చాలా సాహసంతో కూడినటువంటి, భారంతో కూడినటువంటి, ఆర్థిక సంబంధమైనటువంటి, ఎంతో ఖర్చుతో కూడినటువంటి సభలు. ఈ సభలకు మీరు సహకరించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే గుప్పెలు విప్పాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ, ఈ సభల నిమిత్తం ప్రభు సంధిలో ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి ఆలోచన, లేక దేవుడు ఈ ప్రాంతంలో మీ అందరికీ చెప్పమని చెప్పినటువంటి దేవుని యొక్క ఆలోచన మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఆమోసు గ్రంథం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడగలిగితే మంచిదని కోరుకుంటున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చక్కగా బైబిల్ ఓపెన్ చేయండి. దేని బిడ్డారా? ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో రాయబడినటువంటి మాట ఎవరైనా మైకులో చదవగలిగితే మంచిదనుకుంటున్నాను. చదువురా తల్లి. ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు చీలిపోవునని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చాలండి, చేతులే తొందర హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి మనందరితో మాట్లాడునుగాక. ప్రవక్త ద్వారా ప్రభు పలుకుతున్న మాటను మనం గమనిస్తే, ఏలయనగా గొప్ప కుటుంబములు పాడైపోతాయి, చిన్న కుటుంబములు చీలిపోతాయి అని చెప్పి ప్రవక్త ద్వారా ప్రభు పలుకుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటని దేని బిడ్డలారా ఈ రాత్రి మీ అందరితో ప్రభు తెలియపరచమని నాకు ప్రేరేపించినప్పుడు నాకైతే దేని బిడ్డలారా నాకు అర్థం కావాలా, ఎందుకు దేవుడు ఈ వాక్యాన్ని బయలుపరిచారు, ఈ వాక్యాన్ని బయలుపరచడానికి గల కారణం ఏమై ఉన్నది అని వాక్యాన్ని గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనేకమైన ఆలోచనలు ఇచ్చారు. ఈ రాత్రి దేని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామం అంతా రక్షించబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి గట్టిగా. కేవలం మమ్మల్ని దేవుని ప్రదర్శించుకోవడానికో, లేకపోతే దేవుని బిడ్డలారా దేవుని సేవకులు తనను కనపరుచుకోవడానికో, లేకపోతే గుంపును సమకూర్చుకోవడానికో కాదు, కానీ కేవలం ఒకే ఒక ఆలోచన, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సేవకులు గుండెలో పెట్టిన ఆలోచన, ఈ గ్రామం రక్షించబడాలి. ఈ గ్రామంలో ఏ ఒక్క ఆత్మ నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని తెలుసుకొని, యేసుక్రీస్తు నిజరక్షకుడు తెలుసుకొని ఆయన యొద్దకు రావాలి, ఆయన యొక్క ఉన్నతమైన మార్గం నడవాలని ఉద్దేశంతో దేవుని సేవకులు ఎంతో భారంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నా దేని బిడ్డలారా లేఖన భాగాల్లో రాయబడిన మాటను గమనిస్తే, ఏలయనగా గొప్ప కుటుంబాలు కూలిపోతాయి, చిన్న కుటుంబంలో చీలిపోతాయి అని చెప్పి చరిత్రలో లేక ప్రవక్తల గ్రంథాల్లో పరిశుద్ధాత్మ రాస్తున్న ఆ మాటని గురించి ఆలోచించడం ప్రారంభించినప్పుడు ఈ రాత్రి దేవుడు ఏం చేయాలనుకుంటున్నారు, ఈ రాత్రి దేవుడు ఈ ప్రాంత ప్రజల ద్వారా ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని లేఖనాల్లో రాయబడిన మాటలు గమనిస్తే, ఏ విధము చేతనైనా సరే ఈ రాత్రి సభల ద్వారా, రేపు సభల ద్వారా, ఆ నెక్స్ట్ డే సభల ద్వారా, ఖచ్చితంగా 3 రోజుల సభల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంతపు కుటుంబాలన్నింటినీ దీవించబోతున్నారు. అన్ని కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నాయి. కుటుంబాల్లో శోధనలు, కష్టాలు దేవుడు తొలగించబోతున్నారు. అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించడానికి ఇష్టపడుతుండగా ఈ రాత్రి దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడినటువంటి మాటలు గమనించినట్లయితే, చిన్న కుటుంబములు, ఈనాడు కుటుంబాల గురించి ఆలోచిస్తే
ఏ కుటుంబంలో కూడా ఆశీర్వాదం మనం చూడలేకపోతున్నాం, ఏ కుటుంబంలో కూడా సంతోషం మనం చూడలేకపోతున్నాం. కుటుంబాలు ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి దేని బిడ్డలారా. అవసరాలకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈనాడు కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఏ కుటుంబంలో ఆనందం లేదు. బాగున్నారండి అని అడిగితే చెప్పే మాట ఏంటంటే బాగానే ఉన్నాం కానండి, బాధలు మాత్రం తప్పలేదండి అనేటువంటి మనసు, ఆ యొక్క సమాధానం మనం వింటున్నాం. ఏది ఏమైనా మన అందరి ఆశ, మన అందరి ఆలోచన దేని బిడ్డరా, యేసుని నమ్ముకున్న వారైనా యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఉన్నవారైనా ఎవరు, ప్రతి ఒక్కరికి ఆశ ఏంటంటే కుటుంబాలు దీవించబడాలి, కుటుంబాలు ఆశీర్వదించబడాలని. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఈ సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు బాబు? ఆ మ్యూజిక్ ఏంటి మీరు పెడుతున్నారా? సౌండ్ సిస్టమ్ బాబు. ప్రైజ్ ది లార్డ్. చేతులు ఎత్తి అందరు హల్లులు చెప్పండి గట్టిగా. గమనించాలి దేని బిడ్డరా, లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాటలు గమనించినట్లయితే, ఇందాక నుంచి చాలా డిస్టర్బెన్స్గా ఉన్న సౌండ్ సిస్టమ్. అయ్యగారు చాలాసార్లు చెప్పా, కొంచెం పెద్దలు కూర్చుంటే బాగుంటుంది, కొంచెం పెద్దలు సీనియర్స్ కూర్చుంటే బాగుంటుంది, కొంచెం అటు ఇటు తిరగకూడదు బ్రదర్, తమ్ముడు అక్కడే కూర్చోవాలి. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెం బేస్ మరి షార్ప్ వచ్చేస్తుంది. స్తోత్రం హల్లెలూయా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. దేని బట్టి దేవుని యొక్క వచన భాగంలో రాయబడిన మాటను గమనిస్తే మనందరి ఆశ మన కుటుంబాలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దీవెనకరంగా మార్చబడాలని మొత్తానికి ఎంతో శ్రమ పడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, మనకున్నటువంటి భక్తి మార్గంలో కొనసాగుతున్నాం. ఒక మాట చెప్పాలంటే కుటుంబాలు దీవించబడాలి అంటే, కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మన పేరు ప్రఖ్యాతులను బట్టి ఆశీర్వాదాలు రావు, మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి ఆశీర్వాదాలు రావు, మనకున్న తెలివితేటలను బట్టి ఆశీర్వాదం రావు. దేని బట్టి ఒక కుటుంబం దీవెనకరంగా ఉండాలి అంటే, ఒక కుటుంబం ఆశీర్వదించబడాలంటే నిజంగా దేవుడే దీవించాలి. నా మాటలు అర్థమే తలలో చెప్పండి గట్టిగా. దేవుడు ఆశీర్వదించాలి. పరిశుద్ధ గ్రంథమని బైబిల్లో ఒక కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. నాకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఒక కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఏం రాయబడింది? సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ దావీదు కుటుంబం గురించి, సౌలు కుటుంబం గురించి మనం చూస్తాం. దావీదు కుటుంబానికి, సౌలు కుటుంబానికి బహుకాలం యుద్ధం జరిగినప్పుడు సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయెను, దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలెను అని మనం చూస్తాం. ఒక కుటుంబం నీరసిల్లిపోయింది, ఒక కుటుంబం పాడైపోయింది, ఒక కుటుంబం అంతకంతకు ఆశీర్వదించబడి, అంతకంతకు డెవలప్ అయిపోయి, అంతకంతకు విస్తారంగా దీవెనకరంగా మార్చబడినట్లుగా వాక్య భాగంలో రాయబడిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని యొక్క ఆలోచన మీ అందరి కుటుంబంలో ఏదో ఒక అద్భుతమైన కార్యం ప్రభు ఈ మొదటి రాత్రి నుండే దేవుడు చేయబోతున్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెల్లిద్దాం, చెప్పాలి హల్లెలూయా. కుటుంబాలు ఆశీర్వదించబడాలని, కుటుంబాలు దీవించబడాలని దేవుడు మాట్లాడుతుండగా లేఖన భాగాల్లో రాయబడిన మాట, చిన్న కుటుంబాలు చీలిపోతాయి, పెద్ద కుటుంబాలు కూలిపోతాయని చరిత్రలో చూస్తున్నాం. అయితే మన కుటుంబాలు దీవించబడాలి అంటే ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయానండి, చెప్పాలి హల్లెలూయా. యేసు నామముల అభ్యంతరాలు తొలగిపోవునుగాక, సాతాను కార్యాలు కూలిపోవునుగాక, అభిషేకం దిగివచ్చునుగాక, యేసు రక్తంలో తడపబడునుగాక. బిగ్గరగా చేతులెత్తి అందరూ హల్లెలూయానండి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. లేఖనాల్లో రాయబడినటువంటి మాటలు గమనిస్తే ఇక్కడ కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేశాను. దావీదు కుటుంబం, సౌలు కుటుంబం, ఒక కుటుంబం పాడైపోయింది, ఒక కుటుంబం దేని బట్టి దీవించబడినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అయితే రాత్రి దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక 2 కుటుంబాలు మీకు పరిచయం చేయాలి ఇష్టపడుతున్నాను. ఒక కుటుంబం పాడైపోయింది, ఒక కుటుంబం అద్భుతంగా దీవించబడింది, ఒక కుటుంబం ఎంతగానో దీవెనకరంగా మార్చబడింది, ఆశీర్వదించబడినట్లుగా లేఖన భాగాల్లో రాయబడిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరి కుటుంబం అని లేఖనాల్లో రాయబడిన మాటను గమనిస్తే దేని బిడ్డలారా, వాళ్ళిద్దరు బాగా మనకు పరిచయమైన కుటుంబాలు, వాళ్ళిద్దరు బాగా ఆత్మీయంగా ఎదిగినటువంటి కుటుంబాలు, ఆ కుటుంబాలు ప్రభువులో ఉన్న కుటుంబాలే. అయితే దేవుని యొక్క చరిత్రలో పెద్ద పెద్ద కుటుంబాలే కూలిపోతున్నాయి, చిన్న కుటుంబాలు చీలిపోతున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఆ కుటుంబాలు పాడైపోయిన కుటుంబాల గురించి మనం గమనిస్తే ఎవరి కుటుంబాలు పాడైపోయాయి అని చదువుకున్నట్లయితే ఆది కాండములో మనం చదువుకుంటే నోవాహు కుటుంబం గురించి రాయబడిన మాట,
ఆది కాండంలో గమనిస్తే దేని బిడ్డరా అబ్రహాము కుటుంబం రాయబడిన మాట. అబ్రహామును అద్భుతంగా దీవించబడ్డారు. అతని కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఆది కాండం 24వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే అబ్రహాము దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించెను అని వాక్యం మనం చూస్తున్నాం. ఏది ఏమైనా ప్రభు సన్నిధిలో అబ్రహాము సహోదరుడైన లోతు కుటుంబం పాడైపోయింది. లోతు కుటుంబం పతనమైపోయింది. నేను బిడ్డలని మనలా జ్ఞాపకం చేస్తున్నాను. మన కుటుంబాలు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని కోరుకుంటాం. కానీ మన తెలివిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి ఆశీర్వాదాలు రావు. కానీ ఒక కుటుంబం ఆశీర్వాదం కావాలి అని కోరుకున్నంత మాత్రం ఆశీర్వాదాలు రావు. కానీ ఒక కుటుంబం దీవించబడాలంటే ఆ కుటుంబంలో వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు, ఆ కుటుంబంలో మనుషుల యొక్క మనస్తత్వాలు దేవునికి ఇష్టంగా వినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు బహుగా దీవిస్తాడు. స్తోత్రం చెల్లిద్దామా? బైబుల్ చరిత్రలో ఈ 2 కుటుంబాలు మీకు పరిచయం చేస్తున్నాం. ఒకటి అబ్రహాము కుటుంబం. దేని బిడ్డలారా 2 పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో లోతు కుటుంబాన్ని గురించి మనం నోవాహు కుటుంబం, రెండోది లోతు కుటుంబం గురించి మనం చూడగలుగుతాం. అయితే బైబిల్ చరిత్రలో మనం చదువుకున్నట్లయితే దేని బిడ్డ ఆ లోతు కుటుంబము పూర్తిగా పాడైపోయిన చరిత్ర మనం చూస్తున్నాం. అబ్రహాము కుటుంబము బహుగా ఆశీర్వదించబడి దీవించబడినట్లుగా చదువుకుంటాం. దానికంటే ముందు 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం అనుకోండి, నోవాహును గురించి రాయబడిన మాటను చూస్తాం. నోవాహు కుటుంబం కూడా దీవించబడింది. నోవాహు కుటుంబం కూడా ఆశీర్వదించబడింది. దేని బిడ్డరా అయితే లోతు కుటుంబం మాత్రం పాడైపోయింది. ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే దేని బట్టి లోతు ఏమైనా దేవుని ఎరగని వ్యక్తి అంటే కాదండి. బైబుల్ ఏం రాయబడిందంటే లోతు దేవుని ఎరిగిన వ్యక్తి. దేని బిడ్డరా దేవుని చేత గుర్తించబడిన వ్యక్తి. పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో లోతుని గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నీతిమంతుడైన లోతు అని మనం చదువుకుంటాం. దేని బిడ్డ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం రాయబడిన మాటను గమనిస్తే నీతిమంతుడైన లోతు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క వచనం నిజంగా లోతుని గురించి అద్భుతమైన సాక్ష్యాన్ని ఇచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఈ రాత్రి మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే దేవుని ఎరిగినటువంటి కుటుంబం, దేవుని బిడ్డల కొనసాగుతున్న కుటుంబం, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన కుటుంబం, దేవుని ఎరిగి దేవుని బిడ్డలుగా పిలబడుతూ నీతిమంతులుగా పిలబడుతున్న ఆ కుటుంబం ఎందుకు పాడైపోయింది? ఆ లోతు కుటుంబం పతనమైపోవడానికి గల కారణం ఏంటి? లోతు కుటుంబం ఎందుకు శాపగ్రస్తంగా మారిపోయింది? నేను మీతో ఎందుకు ఇంత విస్తారంగా వివరణ చెప్తున్నానంటే అనేక మంది ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా వారి కుటుంబంలో సరైన ఆశీర్వాదం చూడలేకపోతున్నారు, సరైన సంతోషం చూడలేకపోతున్నారు, సరైనటువంటి క్షేమాన్ని చూడలేకపోతున్నారు. ఈ సభల ద్వారా ప్రభు ఏం చేయబోతున్నారంటే మీ అందరి కుటుంబాన్ని ఒక ప్రత్యేక రీతిలో దేవుడు దీవించాలని ఇష్టపడుతున్నారు. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దైన బిడ్డలారా వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో లోతు కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేస్తే దేవుని ఎరిగిన వాళ్ళే, దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళే, ఆ కుటుంబం అంతా దేవునికి గుర్తించబడిన వాళ్ళే, నీతిమంతులుగా మార్చబడి నీతిమంతుల కుటుంబం గుర్తించబడినప్పటికీ కూడా దేవుని ఎరిగి కూడా దేవుని యొక్క సన్నిధిలో కొనసాగిన వారు అయినప్పటికీ కూడా ఆ కుటుంబం పూర్తిగా పతనమైపోయి చరిత్రలో ఎంతో విషాదకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆనాడు ఎందుకు లోతు కుటుంబం పాడైంది? లోతు కుటుంబం పతనమైపోవడానికి గల కారణం ఏంటి? దేవుని ఎరగిన వారా? కాదు, దేవుని ఎరిగిన వారే, దేవుని సన్నిధిలో ఉన్నవారే, దేవుని చేత గుర్తించబడిన వారే. అయినా లోతు కుటుంబం పాడైపోవడానికి గల కారణం ఏమైనది అని వాక్యాన్ని గమనిస్తే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోతు కుటుంబం పాడైపోవడానికి ప్రాముఖ్యమైన కారణము లోతు కుటుంబ సభ్యులే. మరలా మీకు అర్థం కాదని చెప్తున్నారు. లోతు కుటుంబం పాడైపోవడానికి ప్రాముఖ్యమైన కారణము లోతు కుటుంబ సభ్యులే. ఎందుకు? ఏం జరిగింది? అసలు వాళ్ళ కుటుంబంలో వ్యక్తుల యొక్క మనస్తత్వాలు ఎలాగున్నాయి అని చదువుకుంటే మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాం. దేని బిడ్డలారా మనందరం ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, యేసుని నమ్ముకున్న తర్వాత మనందరి కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి. కొంచెం గట్టిగా ఆమేనంటారా? హల్లెలూయానండి గట్టిగా. ఏ లోటు లేకుండా, ఏ కొదువ లేకుండా ఉండాలి. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మనం నిజమైన దేవుని నమ్ముకున్నాం కనుక, నిజమైన దేవుని స్థితిలో కొనసాగుతున్నాం కనుక, ఆ గొప్ప దేవుని నమ్ముకున్న తర్వాత మన కుటుంబం ఆశీర్వాదకరంగా, మన కుటుంబం మేలుకరంగా, మన కుటుంబం మాదిరికరంగా ఉండకపోతే ఊర్లో పక్క వాళ్ళకి దేవుని గురించి ఎలా చెప్పగలుగుతాం? ఊర్లో ఇరుగు పొరుగు వారికి దేవుని గురించి ఎలా సువార్త చేయగలుగుతాం? మన హ్యాపీగా ఉంటూ, మన ఆరోగ్యకరంగా ఉంటూ, మన దీవెనకరంగా ఉంటూ ఇరుగు పొరుగు వారికి సువార్త చెప్తే నిజమే కదా, వీళ్ళు యేసే నమ్ముకొని ఆశీర్వాదకరంగా ఉన్నారు, మేము కూడా యేసే మార్గులకు వస్తే బాగుండు అనేటువంటి ఆలోచన వారికి వస్తుంది. మన కుటుంబాలే పాడైపోతే, మన కుటుంబాలే పతనమైపోతే, మన కుటుంబాల సంతోషం లేక, ఆరోగ్యం లేక, ఆర్థిక సంబంధం ఇబ్బందులతో నలిగిపోతూ ఉంటే పక్క వారికి సువార్త ఎలా చెప్పగలుగుతాం? ఆ బాధతో, ఆ భారం
భారంతో ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. లేఖన భాగాల్లో రాయబడిన మాట, దేవుని ఎరిగిన కుటుంబం, దేవుని బిడ్డగా గుర్తించబడిన కుటుంబం, నీతిమంతులుగా ఉన్నవారు, దేవుడు అంటే తెలుసు, వాక్యము తెలుసు, పాటలు తెలుసు, ఆరాధన తెలుసు, అన్నీ తెలుసు కూడా లోతు కుటుంబం పాడైపోయింది, పతనమైపోయింది. దీనికి కారణం ఏమై ఉన్నది? ఈనాడు అనేక మంది మనందరికీ ఏసీ తెలుసు, ఏసీ దగ్గరికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రతి ఆదివారం చర్చికి వెళుతున్నాం, ఏదో ఒక చర్చికి సంఘానికి వెళుతున్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. నేను అడిగే ప్రశ్న, ఎంతమంది చెప్పగలరు, అయ్యా నిజంగా ఏసీ నమ్ముకున్న తర్వాత నాకు ఏ కొదువ లేకుండా, ఏ సమస్య లేకుండా ఐఎమ్ సో హ్యాపీ, చాలా సంతోషంగా ఉంటున్నాను నేను నా కుటుంబం అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా మీ చేతులు ఎత్తి చూపించవచ్చు. అర్థమైన వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా చేతులు చూపించట్లే. హల్లెలూయానండి. సౌండ్ రాట్లా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మన దేవుని బిడ్డలం కాదా? దేవుని బిడ్డలమే. సంఘానికి వెళ్ళడం లేదా? వెళుతున్నాం. పాటలు పాడడం లేదా? పాడుతున్నాం. దేవుని బిడ్డ అయినా మన జీవితంలో ఏంటికి పరిస్థితి? లోతు కుటుంబం పాడైపోవడానికి గల కారణం ఎలాంటి కారణమో మన జీవితంలో కూడా ఆటోమేటిక్గా తెలియకుండా అలాంటి కారణాలు చేస్తున్నాం. ఇంతకీ లోతు కుటుంబం పాడైపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే లోతు కుటుంబ సభ్యులే. ఆ కుటుంబ సభ్యుల ద్వారా లోతు కుటుంబం పతనావస్థగా దిగజారిపోయినట్లుగా చరిత్రలో దేని కొన్ని ఆధారాలు మీతో పంచుకొని ఈ కార్యక్రమం త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే లోతు కుటుంబం ఎందుకు పతనం అయిపోయింది, లోతు కుటుంబం పాడైపోవడానికి గల కారణం ఏమైనది అని వాక్యాన్ని గమనిస్తే అది సొదొమ గొమొర్రా పట్టణం. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆ పట్టణ ప్రజలు దేవుని దృష్టికి విరోధంగా పాపం చేయటం ప్రారంభించారు. ఆ పట్టణ ప్రజలు దేవుడంటే లెక్క లేకుండా, దేవుడంటే విలువ లేకుండా నీచాతి నీచంగా క్రమము తప్పి అక్రమ కార్యక్రమం చేస్తుంటే బైబిల్లో ఒక దగ్గర ఏమి రాయబడిందంటే వాళ్ళ పాపాన్ని దేవుడే భరించలేనంతగా సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు సాహసించి తెగించి దారుణంగా పాపం చేస్తూ అక్రమాలు చేస్తుండగా దేవుడు ఎంతో కోపడుతూ వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ పట్టణ ప్రజలందరూ అంత భయంకరంగా దేవుని దృష్టికి విరోధంగా తప్పు చేయటం ప్రారంభించారు. బహుశా మీరు అనుకోవచ్చు, దేని బిడ్డారా వాళ్ళు విరోధంగా ఏం తప్పు చేశారండి అని మీరు అడిగితే, కేవలం మనం తప్పులు అంటే అనుకుంటామంటే ఏమంటే లోకంలో కొంతమంది చెడు వ్యసనాల మధ్యలో కొనసాగుతుంటారు, అదే తప్పేమో చెప్పనుకుంటారు. అదే తప్పే. దానికంటే ప్రాముఖ్యమైన తప్పు ఏంటంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు చేసిన పని ఏంటంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టి వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. సృష్టికర్తని దేవుని విడిచిపెట్టి దేని బిడ్డరా నిన్ను నన్ను భూమిని ఆకాశాన్ని సమస్త విశ్వాన్ని దేవుడు సృష్టించాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. సమస్త సృష్టిని దేని బిడ్డరా కంటికి కనబడుతున్న ప్రతి సృష్టిని, ఆకాశాన్ని, నక్షత్రములు, సూర్య చంద్రులను సమస్త దేని బిడ్డరా ఈ లోకంలో కనబడుతున్న ప్రతిదాన్ని కూడా దేవుడు మానవుని యొక్క క్షేమం కొరకు, మానవుని యొక్క ఆశీర్వాదం కొరకు, మానవుని యొక్క మేలు కొరకు దేవుడు సమస్తాన్ని సృష్టిస్తే విచిత్రమైన సంగతి ఏంటంటే దేవుడు మనుష్య కొరకు చేసిన వీటన్నిటిని చూసినటువంటి మనుష్యుడు సృష్టించిన దేవుణ్ణి విడిచిపెట్టి, సృష్టించిన దేవుని దగ్గరికి రాకుండా, సృష్టించిన దేవుని ఆరాధన చేయకుండా, సృష్టించిన దేవుని వెంబడించకుండా సృష్టి వైపు పరుగులెత్తుతూ ఉన్నారు. మీకు ఒక మాట మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సృష్టి గొప్పదా? సృష్టించిన వాడు గొప్పవాడా? చొచ్చు అంటున్నారు మీరందరూ. మీ నోళ్ళు తెరవబడును గాక. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. సృష్టి గొప్పదా? సృష్టించిన సృష్టికర్త గొప్పవాడా? ఇప్పుడు మనం ఎవరిని పూజించాలి? సృష్టికర్తని. ఎవరిని ఆరాధన చేయాలి? సృష్టికర్తని. మీకు ఇంకా అర్థమయ్యే భాషలు చెప్పాలని అనుకుంటున్నా. ఫోన్ మన చేతిలో ఉంది. అందరి దగ్గర చదువులు లేకపోయినా మొత్తం దేవుని కృపను బట్టి విశేషంగా చెప్పాలంటే చర్చికి వచ్చేవాడికి బైబుల్ లేకపోయినా ఏంటి చెప్పండి, ఫోన్ అంటారు, బైబిల్ అనరు. వింటున్నారా? కొంతమంది ఫోన్లో బైబిల్ తెచ్చుకుంటారు, మంచిదే. అది ఎప్పుడు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు, జర్నీలో ఉన్నప్పుడు చదువుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. చర్చికి వచ్చినప్పుడు మర్యాదగా బైబిల్ చేత పట్టుకొని రావాలి. అర్థమైతే హల్లెలూయా చెప్పాలి. చెప్పండి హల్లెలూయా. మర్యాదగా చెప్పండి అమ్మా. మర్యాదగా బైబిల్ చేత పట్టుకొని వస్తే అది మీకు మేలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నారు. సరే, మంచిదేం బిడ్డరా. ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే ఇప్పుడు ఈ ఫోన్ ఉంది. ఈ ఫోన్ ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో మొత్తానికి మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఎవరున్నా వాళ్ళతో మనం మాట్లాడగలుగుతున్నాం. ఎంత అద్భుతమైందో. ఇప్పుడు ఈ ఫోను ఇక్కడుండి ప్రపంచం ఏ మూలలో ఉన్న వారితోనే మనం మాట్లాడుకుంటున్నాం. అబ్బా ఎంత అద్భుతంగా వర్క్ చేస్తుందని చెప్పి మనం ఈ ఫోన్కి దండేయాలా? ఈ ఫోన్ని చేసిన వాడికి దండేయాలా? చెప్పండి అమ్మా. నేను చాలా కఠినమైన ప్రశ్న అడిగినట్లు మీరు విచిత్రంగా చూడమాకండి.
రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ ఫోను గొప్పదా? ఈ ఫోన్ని కలిపెట్టిన వాడు లేకపోతే చేసిన వాడు గొప్పవాడా? ఇప్పుడు మనం ఎవరైనా గౌరవించాలంటే ఎవరిని గౌరవించాలి? గమనించాలి. ఈ సందర్భం ఏంటంటే సృష్టి సమస్తం విచిత్రమైన సృష్టిని మనం చూస్తున్నాం. కేవలము ఈ భూమి, ఆకాశము, దేని మీద పశువులు, వృక్షములు సమస్తము దేవుడు తన మహత్తరమైన మాట ద్వారా కలుగునుగాక అంటే సమస్తము కలిగా. ఎవరి కొరకు తెలుసా? నీ కొరకు, నా కొరకు, మనందరి క్షేమం కొరకు. మీరు వారు స్తోత్రం చెప్పాలి గట్టిగా. అటువంటి ఆ గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టి వైపు పరుగులు తీస్తూ ఈ సృష్టి నిజంగా అని చెప్పి దేని బిడ్డ సృష్టి వైపును పరుగులు తీస్తున్న వ్యక్తులు ఎంతోమంది లోకంలో ఉన్నారు. అదే సమయంలో సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు కూడా సృష్టి వైపు పరుగులు తీస్తూ అక్రమంగా నీచంగా తప్పు మార్గంలో కొనసాగుతుండగా దేవుడు అనుకున్నాడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్నిగంధకాలతో పాడు చేద్దాం, అగ్నిగంధకాలతో కాల్చేద్దాం అని చెప్పి. ఎందుకు అనుకున్నాడు? ప్రజలు పూర్తిగా పాడైపోయారు. పాపం ఎలాంటిదంటే దేని బిడ్డలారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పాపం ఎలాంటిదంటే ఒక భయంకరమైనటువంటి కొరుకుడు పుండు లాంటిది. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏమంటే షుగర్ వ్యాధి లాంటిది అన్నమాట. ఈ షుగర్ ఎలాంటిదో చెప్పమంటారా? ఈ షుగర్ వ్యాధి కలిగిన వ్యక్తులు ప్రభు కృపను బట్టి అందరికీ షుగర్లో నిండుకోండి. ఈ షుగర్ కలిగిన వ్యక్తికి ఏదైనా గాయమైతే ఈ గాయం త్వరగా తగ్గకుండా తెలియకుండా లోపల కొరుకు తింటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏమంటారంటే ఇక్కడ దాకా తీసేయాలంటారు. ఎందుకని? అది తీసేయకపోతే ఇంకా ప్రమాదం ఎక్కువైపోద్ది. అదే రీతిగా ప్రజలు పాడైపోతే, సొదొమ గొమొర్రా పాడైపోతే ఆ పట్టణ ప్రజలను దేవుడు అగ్నిగంధకాలతో కాల్చివేయాలని చెప్పి దేని బిడ్డరా దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. అయితే ఒక ప్రక్కన అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా సొదొమ గొమొర్రా పట్టణం అంతటిని కాల్చేస్తారా? అయితే ఒక చిన్న మనవి ఏంటంటే అక్కడ లోతు ఉన్నాడు. అయ్యా నా సహోదరుడు ప్రభువా దయచేసి వాడిని జ్ఞాపకం చేసుకోమని లోతు కొరకు అబ్రహాము మొర్రపెట్టి ఉండగా ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే దేని బిడ్డరా అబ్రహాము చేసిన ప్రార్థన ప్రభు ఆలకించి లోతు కుటుంబాన్ని రక్షించడానికి, లోతు కుటుంబాన్ని దీవించడానికి, లోతు కుటుంబాన్ని ఆశీర్వదించడానికి సాక్షాత్తు దేవాది దేవుడే పరలోకములో నుంచి భూలోకంలోకి దిగి వచ్చాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరచాలి. ఎందుకు వచ్చాడు పరలోకం నుంచి దేవుడు భూలోకంలో? లోతు కుటుంబాన్ని రక్షించాలని, ఒక కుటుంబం రక్షణ పొందాలని, ఒక కుటుంబం బాగుపడాలని, ఒక కుటుంబం రక్షించాలని దేవుడు సాక్షాత్తు దేవాది దేవుడే పరలోకాన్ని విడిచి భూలోకాన్ని దిగి వచ్చాడు. ఈ రాత్రి నేను చెప్పగలిగిన మాట, ఆనాడు పాత నిబంధనలు లోతు కుటుంబాన్ని రక్షించడానికి ఏ రీతిగా దేవాది దేవుడు దిగి వచ్చాడు మీరు చదువుకోండి. ఆదికాండం 19 మొదటి వచ్చిన తర్వాత మీరు చదువుకోండి. ఏ రీతిగా దేవుడు దిగి వచ్చాడు అదే రీతిగా ఈ క్రొత్త నిబంధనలు ఒక మాట చెప్పాలంటే ఈ కాలంలో మనందరూ నశించి నరకానికి వెళ్ళిపోకుండా, ఏ కీడు రాకుండా, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోకుండా ఆనాడు పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎలాగ దిగి వచ్చాడు, ఈనాడు క్రొత్త నిబంధన గ్రంథంలో నజరేయుడైన యేసుక్రీస్తుగా దిగి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని వాక్యములో రాయబడిన మాటను గమనిస్తే దేని బట్టి తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో తిమోతి భక్తి ఏమంటో తెలుసా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం రాయబడిన మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చానని చెప్పి అద్భుతమైన మాటలు మనం చూస్తాం. యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే కులాన్ని స్థాపించడానికి రాలా. యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే మతాన్ని స్థాపించడానికి రాలా. యేసుక్రీస్తు ప్రభువు లోకానికి ఎందుకు వచ్చాడంటే ఏ మనుష్యుడు నశించి నరకానికి వెళ్ళిపోకుండా, ఏ మనుష్యుడు నరకాగ్నికి వెళ్ళిపోకుండా మోక్షమని పిలువబడుతున్న ఆ పరలోకమని పిలువబడుతున్న ఆ దేవుని రాజ్యంలోకి ప్రతి వ్యక్తి చేరాలి అని యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కొంతమంది అర్థం చేసుకుంటున్నారు, కొంతమంది వ్యర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకునే వాళ్ళందరూ రక్షించబడుతున్నారు, వ్యర్థం చేసుకునే వాళ్ళందరూ దేవునికి దూరం అయిపోతున్నారు. ఈ సభల యొక్క ప్రధానమైన కారణం ఇందాక అయ్యగారు ప్రారంభంలో చెప్పారు, సభలు ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదు. అసలు ఏర్పాటులోనే జరిగాయి. కానీ ఇంతకాలం ఆగుతూ వచ్చాం ప్రార్థన చేస్తూ. ఎందుకంటే చాలా ధనం ఎందుకు ఖర్చు పెట్టాలి? దాదాపుగా లక్షల రూపాయలు ఖర్చు ఎందుకు ఏర్పాటు చేయాలంటే ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే దైవుని సేవకులుగా ప్రభు మా గుండెలో పెట్టిన భారం, దైవ సేవకుడిగా అయ్యగారి క్రాంతి కుమారి గుండెలో పెట్టిన భారం ఏంటంటే నా గ్రామం రక్షించబడాలి, నా గ్రామం అంతా దీవించబడాలి, నా గ్రామం ఒక ఆత్మ నశించి నరకానికి వెళ్ళిపోకుండా ప్రతి వ్యక్తి ప్రభు దగ్గరికి రావాలి, నిజరక్షకుడు తెలుసుకోని ఉద్దేశంతో ఇదిగో ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అర్థం చేసుకున్నట్లయితే దేని బిడ్డ ఎందుకు ఈ సభలు మతం మారమ్మని చెప్పబడని కాదు, రాబోతున్న కీడులో నుంచి తప్పించుకోవాలని, రాబోతున్న శాపం నుంచి తొలగించబడాలని, ఆ నిత్య నరకం నుంచి తొలగించబడి మోక్షరాజ్యం అని పిలువబడుతుంది
చేయబడుతున్న ఆ దేవుని యొక్క రాజ్యంలో నీవు నీ కుటుంబం దేవుని యొక్క సంధిలో ఉండాలనే ఉద్దేశంతో ఈ సభలు ఏర్పాటు చేశారు. కనుక ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాల్లో రాయబడిన మాట, దేవుని సన్నిధిలో అబ్రహాము చేసిన ప్రార్థన ఆలకించి లోతు కుటుంబాన్ని రక్షించడానికి సాక్షాత్తు దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని దిగి వచ్చాడు. స్తోత్రం. రెండు చేతులు తలలో చెప్పండి గట్టిగా. ఆ సొదొమ గొమొర్రా పట్టణం దేవుడు దిగి వచ్చినప్పుడు అలా వస్తుండగా అల్లంత దూరంలో దేవుడు ఉండగానే లోతు దేవుణ్ణి గమనించి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యా మీరు మా ఇంటికి రండి అయ్యా అని చెప్పి మాట్లాడటం ప్రారంభించాడు. అయ్యా ఈ రాత్రి భోజనం ఏర్పాటు చేస్తారు రండి అయ్యా అని లోతు మాట్లాడటం ప్రారంభించాడు. వెంటనే దేవుడు అన్నాడు, లోతు ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు ఇచ్చే ఆతిథ్యం స్వీకరించడానికి కాదు, నువ్వు ఇచ్చేటువంటి చక్కని పిండి వంటలు లేక పదార్థాలు పూజించడానికి కాదు, కానీ మరికొద్ది రోజులు ఉగ్రత రాబోతా ఉంది. మరికొద్ది రోజులు ఈ భయంకరమైన అగ్నిగంధకాలతో ఈ దేశం ఈ ప్రాంతం అంతా నాశనం కాబోతా ఉంది. ఈ ప్రాంత ప్రజలతో కూడా ఈ పట్టణ ప్రజలతో కూడా నీవు నీ కుటుంబం నశించిపోకుండా ఇదిగో తప్పించబడి నిమిత్తమై ఈ మాటలు చెప్పడానికి వచ్చాను కనుక లే, నశించిపోతున్నటువంటి ప్రాంతం నుంచి విడిచి నీ కుటుంబం రక్షించుకో, ఈ కీడులోంచి తప్పించు అని చెప్పి దేవుడు జరగబోతున్న విపత్తుల గురించి చెప్పడం ప్రారంభించారు. రాబోతున్న ఉగ్రత నుంచి చెప్పడం ప్రారంభించారు. ఉగ్రత రాబోతా ఉంది, లోతు నీ కుటుంబం రక్షించుకో అని దేవుడు చెప్పడం ప్రారంభించినప్పుడు లోతు నివ్వెరపోయి మొత్తానికి దేవుడు చెప్తున్న మాటలు విన్నాడు భయకంపితుడైపోయి భయముతో ఎలాగైనా సరే రాబోతున్న కీడు నుంచి తప్పించుకోవాలని ఉద్దేశంతో ఆ కుటుంబం దేని బిడ్డారా రక్షణ పొందాలని ఉద్దేశంతో వేగముగా ఇంటికి వెళ్ళాడు. ఎందుకు? అగ్నిగంధకాలు కురవబోతున్నాయి, ఉగ్రత రాబోతా ఉందని. దేని బిడ్డారా ఆనాడు మాత్రమే కాదు, ఈ లోకంలో ప్రస్తుతానికి మనం ఉంటున్న ఈ లోకాన్ని గురించి ఏం రాయబడిందంటే ఎన్నో సంవత్సరాల క్రితమే ఏమండి యుగాంతం కలగబోతా ఉంది, యుగాంతం రాబోతా ఉంది, ఉగ్రత రాబోతా ఉంది అని. దేని బిడ్డారా కలియుగం అంతరించిపోయే సమయం ఆసన్నమైందని వేదాలు ఘోషిస్తుండగా, ఎన్నో రకాల ప్రవచనాల గ్రంథాలు ఘోషిస్తుండగా ఉగ్రత రాబోతా ఉంది, ఎంతోమంది జ్ఞానులు తెలియపరుస్తుండగా ఆనాడు ఎలాగైతే ఉగ్రత వచ్చిందో అలాగే ఈ ప్రస్తుతానికి ఈ భూలోకంలో మన అందరూ ఈ దేశం మీద ఉగ్రత ఏ రూపంలో రాబోతుందో ఎలాగ రాబోతుందో మనకు తెలియదు, కానీ ఉగ్రత రాబోతా ఉంది. ఈ సందేశం యొక్క సారాంశం ఏంటంటే ఉగ్రతల నుంచి తప్పించగలిగిన వాడు యేసు మాత్రమే. హల్లెలూయా. ఎంతరా మన డబ్బు మనకు అక్కడికి రాదు, మన కులం మనకు అక్కడికి రాదు, ఏది మనల్ని కాపాడలేదు. నిన్ను కాపాడగలిగిన వాడు, నన్ను కాపాడగలిగిన వాడు, రాబోతున్న ఉగ్రత తప్పించగలిగిన వాడు దేవుడు యేసయ్య మాత్రమే. ఆ శుభవార్తను చెప్పడానికి ఈ సభలు, ఈ అద్భుతమైన మాటలు చెప్పడానికి ఈ సభలు, ఆ రీతిగా దేవుడు లోతు దగ్గరకు వచ్చి చెప్పినటువంటి ఆ మాటలు లోతు ఎంతో జాగ్రత్తగా విన్నాడు. భయకంపితుడై ఎలాగైనా సరే తన కుటుంబాన్ని కాపాడుకోవాలని దేవుడు తనతో చెప్పిన మాటలు విని వేగముగా ఇంటికి వెళ్ళి ఆ మాటలు దేవుడు తనతో ఏ మాట అయితే చెప్పారు అదే మాటలు లోతు తన కుటుంబంతో పంచుకోవడానికి వేగముగా పరిగెత్తి ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే లోతుకు మొట్టమొదట ఇంట్లో ఎదురైన వ్యక్తులు ఎవరో తెలుసా? లోతుకు కాబోయే 2 అల్లుళ్ళని వాక్యంలో ఉంది. స్తోత్రం. కొంచెం సౌండ్ తగ్గిందిగా, హుషారుగా చెప్పండి. హల్లెలూయా. లోతు అడుగు పెట్టిన వెంటనే దేని బిడ్డ లోతుకు ఎదురైనటువంటి ఆ వ్యక్తులు ఎవరంటే లోతుకు కాబోయే అల్లుళ్ళు. లోతు కాబోయే అల్లుళ్ళు ఎదురైన వెంటనే కంగారు పడుతూ లోతు అల్లుళ్ళైన మీరే, కుమారులైన మీరే, దేవుడు వచ్చాడు, దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, ఉగ్రత రాబోతా ఉందంట, భయంకరంగా అగ్నిగంధకాలతో కాల్చబడబోతుందంట, లెండి ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపోదాం, దేవుడు నాతో చెప్పారు, ఈ ఉగ్రత నుంచి తప్పించుకుందాం, దేవుడు నాతో చెప్పాడు లెండి అని లోతు వాళ్ళ అల్లులతో మాట్లాడితే లోతు చెప్పిన మాటలో అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను అని వాక్యంలో మనం చూస్తాం. స్తోత్రం చెల్లిద్దామా? లోతు కుటుంబం పాడైపోవడానికి మొట్టమొదటి కారణం చదవండి. ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినటువంటి మాటను గమనిస్తే అందరూ బైబిల్ గమనించాలని కోరుతున్నాను. దేని బిడ్డ ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట చదవండి తల్లి. లోతు బయటకు వెళ్ళి తమ కుమార్తెలను పెళ్లాడనయున్న అల్లుళ్ళతో మాట్లాడి లెండి ఈ చోటుని విడిచి వెళ్ళిపోదాం రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడు అని లోతు అల్లులతో మాట చెబితే ఆ కింద ఏమైపోయిందంటే అయితే అల్లుళ్ళ దృష్టి అతడు చెప్పిన మాటలు అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను.
బాగా గమనించండి దేవుని బిడ్డారా, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పగలుగుతారా? లోతు సొంత మాటలు చెప్పారా, దేవుడు తనతో చెప్పిన మాటలు చెప్పాడా? చెప్పాలి అందరూ. దేవుడు ఏదైతే చెప్పాడు, లోతు ఏదైతే చెప్పాడు, దేవుడు లోతు ఏదైతే చెప్పారు అదే మాటలు ఇప్పుడు లోతు అల్లులతో మాట్లాడితే, ఇప్పుడు లోతు మాటలు అల్లుల దృష్టికి ఎలా ఉన్నాయి? ఎగతాళిగా. ఆనాడు లోతుతో దేవుడు ఏం చెప్పాడు, ఈనాడు సేవకులుగా మాతో దేవుడే చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. ఆనాడు లోతు మాటలు అల్లుల దృష్టికి ఎగతాళి చేస్తున్నట్లుగా, ఆనాడు లోతు మాటలు అల్లుల దృష్టికి జోగ్గా అపహాసంగా ఉన్నట్లుగా ఈనాడు సేవకులు నిలబడి వాక్యం చెబుతూ ఉంటే, సేవకులు నేను మాత్రమే కాదు, ఇక్కడ ఎంతోమంది సేవకులు ఉన్నారు. ఏ సేవకులు నిలబడి వాక్యం చెబుతున్నా అక్కడక్కడ దూరంగా కూర్చొని కొంతమంది అనుకుంటూ తెలుసా, వీళ్ళకి పని బాట ఏమి లేదురా. హలో, స్తోత్రం చెప్పండి. ఇదొకటి నేర్చారు, ఇదొకటి ప్రారంభించారు ఏమండి అని ఎంతోమంది జోగ్గా మాట్లాడుకునే వాళ్ళు ఎంతోమంది లేకపోలేదు. ఆనాడు లోతు అల్లులు ఎలాగైతే దేని బిడ్డ జోగ్గా ఉన్నారు, ఎలాగైతే అపహాసం చేశారు, ఎలాగైతే జోగ్గా ఇది దేని చులకనగా చాలా ఈజీగా మాట్లాడుకున్నారు. ఈనాడు అనేక మంది గ్రామాలలో ఇలాంటి సభలు ఏర్పాటు చేసినప్పుడు, ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు సేవకులు ఎంతో ఆత్మల భారం కలిగి, ఎంతో వేదన కలిగి, నేను రక్షించబడ్డాను, నేను సంతోషించాను, నేను ఆనందపరచబడ్డాను, నా సంతోషము ప్రజలు అనుభవించాలి, నేను పొందిన సంతోషం ప్రజలందరూ అనుభవించాల ఉద్దేశంతో సేవకులు ఎంతగానో శ్రమపడి సభలు ఏర్పాటు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సువార్త ప్రకటిస్తూ ఉంటే అనేక మంది లోతు అల్లుళ్ళు ఎలాగైతే అపహాసం చేశారు, లోతు అల్లులు ఎలాగైతే దేని బిడ్డలారా ఎంత ఎగతాళి చేస్తున్నారు, అనేక మంది ఎగతాళి చేస్తూ వాక్యాన్ని విశ్వసించడం లేదు, వాక్యాన్ని నమ్మడం లేదు. ఈనాడు విశేషంగా చెప్పాలంటే క్రైస్తవ కుటుంబాల్లో కూడా పాడని గల కారణం ఏంటో తెలుసా? పాటలు పాడి ఎంతవరకు ఓపిక ఉంటుందో మన వాళ్ళకి, ఎంత హుషారుగా ఉంటుందంటే ఈ మ్యూజిక్ ఉంటుంది కదండి, ఈ మ్యూజిక్ ద్వారా పాటలు పాడుతూ ఉంటే కొంచెం ఒళ్ళు పొంగిపోయి నరాలు జబ్బు వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటాం. ఇక వాక్యం ప్రారంభించినట్లే ఆవలెంతలో ఆపసోపాలు. అర్థమైతే హల్లెలూయానండి, గట్టిగా చెప్పాలి. పాటలు పాడేటప్పుడు హుషారుకి హుషారు, ఎంత హుషారంటే గంతులు వేస్తాం, చప్పట్లు కొడతాం, కేకలు పెడతాం. ఏవండి పాటలు పాడేంత వరకు ఈ మ్యూజిక్లు ఉంటాయి కాబట్టి ఎంత హుషారుగా సంతోషిస్తాం. బట్ అయితే పాటలు ముఖ్యమా, దేవుని మాటలు ముఖ్యమా అని ఆలోచన చేస్తే పాటలు ముఖ్యమే, పాటల కంటే దేవుని మాటలు ముఖ్యం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్ళేది పాటలు కాదు, ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్లేది పాటలు కాదు, ఒక వ్యక్తిని మనుషుని మార్చి దేని మీద పరిశుద్ధంగా పవిత్రంగా తీర్చిద్ది దేవుని ఉన్నతమైన రాకడ కొరకు సిద్ధపరిచేది పాటలు కాదు, దేవుని వాక్యము. గనుక ఈనాడు వాక్యానికి విలువ ఉండడం లేదు, కుటుంబాల్లో వాక్యానికి విలువ ఉండడం లేదు, సంఘాల్లో వాక్యానికి విలువ లేదు. దేని బిడ్డ ఎంత భయంకరం అంటే ఎంతసేపైనా పాటలు పాడతారు. కొన్ని సంఘాలలో ఏమండి ఎన్ని పాటలు అంటే 15 పాటలు, 20 పాటలు, 15 పాటలు పాడుతూనే ఉంటారు. ఎక్కడ దాకా పాడతారంటే వాళ్ళ ఒంట్లో చివర బలం పోయేంత వరకు. అంతా అయిపోయిన తర్వాత వింటున్నారా, అప్పుడు పాస్టర్ గారు ప్రియులారా వాక్యాన్ని విందామంటే అప్పుడు ఆల్రెడీ అందరూ నిద్రపోతూనే ఉంటారు. నిద్రపోయేలందరూ హల్లెలూయా చెప్పండి. ఇక్కడ కూడా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. ఆనాడు లోతు కుటుంబం పాడైపోవడానికి ప్రధానమైన కారణం, ఆనాడు లోతు కుటుంబం శపించబడిపోవడానికి ప్రధానమైన కారణం, ఈనాడు మన కుటుంబాలు కూడా ఆర్థికంగా అనారోగ్యాలతో, సమస్యలతో, కుటుంబాల వేదనతో కుమిలిపోవడానికి ప్రధానమైన కారణం. దేవుని దగ్గరికి వెళుతున్నాం, పాటలు పాడుతున్నాం, దేని బిడ్డలారా అన్ని కార్యక్రమాలు చక్కగా చేస్తున్నాం, అయినా కుటుంబంలో సరైన ఆశీర్వాదం లేదు, అయినా కుటుంబంలో సరైన సంతోషం లేదు, అయినా కుటుంబాలు పాడైపోతున్నాయి, కుటుంబాల నెమ్మది లేకుండా దేని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో వేదనతో శోధనతో కుమిలిపోతూ ఈనాడు ఎంతోమంది అలా బ్రతకలేక చావలేక జీవితం మీద విరక్తి కూడుతున్న కుటుంబాలని నేను చూస్తున్నాను. ఎంతోమంది కుటుంబాలు అలాగే ఉన్నాయి. ఈ రాత్రి నా దేని బిడ్డ, ఈ రాత్రి నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా మరలా ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ప్రకటిస్తున్నాను, నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ సమస్యలు ఈ రాత్రి దేవుడు తొలగించబోతున్నాడు, నీ కుటుంబంలో కీడు నా దేవుడు తొలగించబోతున్నాడు. ఇప్పటివరకు పడుతున్న వేదన శోధన ఏదైనా సరే యేసు నామములో దూరమై పోవునుగాక. నీ కుటుంబం బహుగా ఆశీర్వదించబడునుగాక. అలా ఆశీర్వదించబడాలని కోరుకుంటే లేఖనాల్లో రాయబడిన మాట, ఎందుకు లోతు కుటుంబం పాడైపోయింది, లోతు కుటుంబం పాడైపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అపహాసం. అనండమ్మా,
చెప్పాలి గట్టిగా. హేళన, అపహాసం. ఎవరిని హేళన చేశారు? ఎవరిని అపహాసం చేశారు? లోతును కాదు, లోతు చెప్పిన మాటలను. దేని బట్టి? లోతు చెప్పిన మాటలను. ఈనాడు సేవకులు ఎంతమంది నిలబడినా అపహాసం చేసే సేవకులు కాదు, సేవకులు చెప్పే మాటలు ఈనాడు చాలా మందికి దేని బిడ్డలారా అపహాసకరంగాను హేళనగాను జోగ్గా ఉంది. ఎవరిని నరకమంట, నరకంలోకి వెళ్ళిపోతావంట, యేసుబేబే దేవుడు అంట, ఆయనే మార్గం అంట, ఆయన మాత్రమే తీసుకెళ్తాడంట, మన దేవుళ్ళు కాదంట అని ఇలాగ అపహాసం చేసే వాళ్ళు లేరంటారా? స్తోత్రం చెప్పరే, గట్టిగా చెప్పండి. నా గురించి ఒక మాట చెబుతాను. మా నాన్నగారి పేరు బెజవాడ ఉమామహేశ్వరాచార్యులు, మా అమ్మగారి పేరు రాజరాజేశ్వరీ దేవి. ఒక సనాతనమైన నిష్ఠ హైందవ కుటుంబంలో జన్మించిన వ్యక్తిని నేను. మా కుటుంబంలో వాళ్ళు ఇప్పటికీ పంచాంగాలు తయారు చేస్తుంటారు. పంచాంగాలు, దేవాలయాలు అర్చకత్వం చేస్తూ ఎన్నో యజ్ఞాలు, యాగాలు, జపతపాలు, పూజలు, పునస్కారాలు చేస్తున్నటువంటి ఒక నిష్ఠ కలిగిన హైందవ కుటుంబంలో జన్మించిన వ్యక్తిని నేను కూడా కొంతకాలం విచిత్రంగా ఎన్నో యజ్ఞాలు, యాగాలు, జపతపాలు, పూజలు, పునస్కారాలు చేస్తున్నటువంటి ఆ వృత్తిలో కొనసాగుతుండగా యేసు ప్రభువారు నన్ను దర్శించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభువారు నాతో మాట్లాడారు. నన్ను దర్శించి నాతో మాట్లాడినప్పుడు దేని బిడ్డరా ఆ నిజరక్షకుడిని యేసు ప్రభుని కన్నులారా చూచి ఆయనే సత్యము గల, జీవము గల, నిజమైన దేవుని తెలుసుకొని యేసే మార్గంలోకి వచ్చాను. యేసు ప్రభు మార్గంలోకి వచ్చి ఈనాడు యేసు ప్రభుని ధారాళంగా ప్రపంచ దేశాలన్నీ తిరిగి యేసు క్రీస్తు ప్రభు అని ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెబుతానంటే, నేను ఎప్పుడు మతం మారమని చెప్పను, కులం మారమని చెప్పను. క్రైస్తవ్యం అంటే మత మార్పిడి కాదు, కులం మార్పిడి కాదు. క్రైస్తవ్యం అంటే మనస్సు మార్పిడి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు ఎప్పుడు కూడా మీ కులం మార్చుకోండి అని చెప్పలా. యేసు ప్రభు ఎప్పుడు కూడా మీ మతం మార్చుకోని చెప్పలా. ఏం చెప్పాడు? మతం మార్చుకోమని చెప్పలా, కులం మార్చుకోమని చెప్పలేదు, కానీ మనస్సు మార్చుకోమని చెప్పారు. ప్రతి దైవజనుడు చెప్పేది అదే. మనసు మార్చుకోండి, అలవాట్లు విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి, అపవిత్రతని విడిచిపెట్టండి. ఒక్క మాట చెప్పాలంటే, నువ్వు మనిషివి కనుక మనిషిలాగా నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతకమని చెప్పి ఏకైక మార్గం భూలోకం ఏ మార్గం ఉందంటే అది యేసయ్య మార్గం మాత్రమే. మనిషిని మనిషిగా తీర్చిదిద్దగలిగిన మార్గం, మనిషిని పరిశుద్ధంగా, పవిత్రంగా నడిపించగలిగినటువంటి ఏకైక మార్గం. భూలోకం ఎన్ని రకాల మతాలున్నా ఏ మతంలో పవిత్రత, స్వచ్ఛత, నీతి, నిజాయితీ లేనటువంటి ఆ భయంకరమైనటువంటి పాపను కొనసాగుతుండగా యేసుక్రీస్తు మార్గం మాత్రమే మనిషిని పరిశుద్ధునిగా, పవిత్రునిగా, నీతిగా, నిజాయితీగా ఒక అద్భుతమైనటువంటి ఒక పవిత్రమైన మార్గం నడిపించగలిగిన ఒకే ఒక మార్గం యేసయ్య మార్గం. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచండి. యేసు ప్రభు ఎందుకు యేసయ్య మాట ఎందుకు చెబుతున్నావంటే, ఒక పవిత్రమైన మార్గం నడిపించబడాలని. ఇంతకుముందు ఎన్నో దేవాలయాలకు వెళ్ళాను, భారతదేశంలో పుణ్యక్షేత్రాలను తిరిగాను, ఎన్నో రకాలు చేశాను. ఆ కార్యక్రమాలే నా అలవాట్లే. ఆ కార్యక్రమాలే నా పాప కార్యక్రమాలే. ఏమైనా బట్టలు మార్చుకున్నాను అనుకోండి, ఆ 30 రోజులు 40 రోజులు మంచిగా ఉంటాం. ఆ తర్వాత మరలా హలో, మీరు అలా చూస్తున్నారు సీరియస్గా? దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. మీరేం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయారేంటి? లేదు కదమ్మా, ఇక్కడ ఉండండి అమ్మా, ఇక్కడే ఉండండి. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. 2 చేతులు ఎత్తి స్తోత్రం చేయలేద్దాం. మధ్య నా గురించి ఒక్కొక్క మాట చెబుతూ ఉంటాను, వినండి. పంచాంగాలు తయారు చేసేవాళ్ళం, జ్యోతిష్యం చెప్పేవాళ్ళం, సిద్ధాంతపర వృత్తిలో ఉండేవాళ్ళం మేము, మా పితలందరూ. నేను కూడా జ్యోతిష్యం చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. కొంచెం చెక్ చేస్తాను. రైట్, ప్రైజ్ ది లార్డ్. షార్ప్ వచ్చేస్తాను. హల్లెలూయా. రైట్, చేతులు అందరూ హల్లెలూయా చెప్దాం గట్టిగా. అలాంటి నిష్టగినటువంటి ఆ కుటుంబంలో జన్మించినటువంటి నేను ఈనాడు యేసుక్రీస్తు బిడ్డగా మారి, దేని బిడ్డలా నేను చెప్పే సువార్త ఏంటంటే, యేసయ్యే దేవుడు, యేసయ్యే రక్షకుడు, యేసు ద్వారా మాత్రమే మనకు మోక్షం. నువ్వు నమ్మినా ఇదే ఫైనల్ స్టేట్మెంట్, నువ్వు నమ్మకపోయినా ఇదే ఫైనల్ స్టేట్మెంట్. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజున ఖచ్చితంగా యేసయ్య దగ్గరికి వచ్చి తీరాల్సిందే.
నేను రాను అని చెప్పడానికి అవకాశం లేదు. దేవుడు ఖచ్చితంగా ఎలా రప్పించుకోవాలో రప్పించుకుంటాడు. ఎందుకంటే నేను కూడా అలాగా భయంకరమైనటువంటి అవమానకరంగా యేసుప్రభుని దూషించిన వ్యక్తిని, యేసుప్రభుని అవమానపరిచిన వ్యక్తి. చీచి ఆయన మాకు దేవుడు కాదు, ఏమంటే మాకు దశావతారాలు కలిగిన దేవుడు 33.5 కోట్ల మంది దేవతలు ఉన్నారు గనుక యేసు దగ్గర రావాల్సిన అవసరం మాకు లేదు, ఆయన తక్కువ జాతి వాళ్ళకి దేవుడు చెప్పి నీచంగా హేళనగా అవమానపరిచినటువంటి వ్యక్తిని నేను మాత్రమే కాదు, ఇక్కడ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. నా దేని బిడ్డలారా, వాక్య భాగంలో రాయబడిన మాట లోతు కుటుంబం పాడైపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటి? దేవుడు చెప్పిన మాట, దేవుడి యొక్క మాటను వాళ్ళు ఏం చేశారంటే అపహాసం, చులకనగా దేని బిడ్డలారా జోగ్గా తీసుకున్నారు. ఈనాడు క్రైస్తవ కుటుంబాలు పాడైపోవడానికి గల కారణం కూడా అదే. వాక్యానికి ప్రాముఖ్యత లేదు. ఏ సంఘులు కూడా వాక్యానికి విలువ లేదు. పాటలకి ఎన్ని గంటల సేపున పాడుతుంటారు. ఏమండి ఆ డిసెంబర్ నెల వచ్చిందంటే కిస్మిసులు దొరుకుతాయి కదా. ఏంటి కిస్మిసులు దొరుకుతాయి కదా. ఏమండి ఎంత అద్భుతంగా ఊరంతా భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు, పెద్ద పెద్ద అంగరంగ వైభవంగా స్టేజీలు వేసుకుంటారు. వచ్చిన పాటకి 20 నిమిషాలు చెప్పండి. ఎంత చెప్పండి, చెప్పాలి. ఏంటే బువ్వ తినాలి, మొదట పొట్ట పూజ, ఆ తర్వాత ఏసై పూజ. హలో, మీ గురించి కాదులే, కొంతమంది గురించి. మొదట ఏ పూజ కావాలి? ఏసై పూజ కావాలి. ఆ తర్వాత మన పొట్ట పూజ కావాలి. యేసు రక్తం జయం. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈనాడు వాక్యానికి ఎక్కడ అవకాశం లేదు. సంఘాలలో సరైన వాక్యం లేదు, సభలలో సరైన వాక్యం మనం చూడలేకపోతున్నాం. వాక్యానికి మన విలువ లేకపోతూ ఉంది. వాక్యాన్ని అంటే అపహాసం అయిపోయింది. అదేం బిడ్డరా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు మనం వినాలి. ఒక మాట చెప్పాలంటే వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, వాక్యమే మనల్ని పవిత్రపరుస్తుంది, వాక్యమే మనల్ని మోక్షానికి నడిపిస్తుంది. నమ్మిన వారు స్తోత్రం చేయలేదా? 119వ కీర్తన 50 దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలు అదే నాకు నెమ్మదినిచ్చిందని చెప్పి దావీదు భక్తుడు పలికినట్లుగా ఈనాడు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఏ సంఘములో, ఏ కుటుంబంలో వాక్యానికి విలువ ఉంటుందో ఆ కుటుంబం దీవెనకరంగా మార్చబడుతుంది. ఏ కుటుంబం అయితే వాక్యాన్ని గడగడలాడుతూ వింటారు, ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే వాక్యానికి విలువనిచ్చి దేని బిడ్డలారా వాక్యానికి ప్రాముఖ్యతనిస్తూ వాక్యానికి లోపల జీవిస్తుంటారు, వాక్యానికి భయపడుతుంటారు, ఆ కుటుంబాన్ని దేవుడు చూస్తూనే ఉంటారు. ఆ కుటుంబాలు బహుగా దీవెనకరంగా మార్చబడునుగాక. బైబిల్లో పౌలు భక్తుడు ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 చదువుకోండి. దేని బట్టి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం, రక్షించబడిన మనకి అది దేవుని శక్తి ఉన్నదని చెప్పి వాక్యం సెలవిస్తుండగా వాళ్ళు అపహాసం చేశారంటే వాళ్ళు దేవుని గురించి పూర్తిగా తెలియదు కాబట్టి అపహాసం చేశారు. యేసుప్రభు తక్కువ జాతి వాళ్ళ దేవుడని, యేసుప్రభు పరాయిమతం అని ఇలాగ మాట్లాడుకుంటున్నారు. ఎంతోమంది తెలియక పాపం యేసునామములో వారి మనోనేత్రాలు వెలిగించబడునుగాక, యేసునామములో వాళ్ళ హృదయాలు తెరవబడునుగాక. దేవుని యొక్క అద్భుతమైన దైవత్వాన్ని గుర్తించగలిగినట్లుగా ఈ సభల ద్వారా ఈ గ్రామ ప్రజలందరికీ మారు మనసు నా దేవుడు ఇచ్చునుగాక. ఈ సభల ద్వారా అనేకమైన కుటుంబాల్లో దేవుడు తన కార్యాన్ని జరిగించునుగాక. ఈ సభల ద్వారా అనేకమైన కుటుంబాలు ఈ రాత్రి నా దేవుడు అడుగు పెట్టునుగాక. చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరుదాం. ఈ రాత్రి సభల ద్వారా ప్రతి నా దేవుడు అడుగు పెట్టునుగాక, గొప్ప కార్యాలు జరుగునుగాక, కుటుంబాల చీకటి శక్తుల ప్రభావం అంతరించి పోవునుగాక. ఈ రాత్రి నా దేని బిడ్డ వాక్యం రాయబడినటువంటి మాటలు జాగ్రత్తగా గమనిస్తే, ఎందుకు లోతు కుటుంబం పాడైపడడానికి గల కారణం వాక్యాన్ని అపహాసం చేశారు గనక. ఏ కుటుంబం అయితే వాక్యానికి విలువనివ్వదో, ఏ కుటుంబం అయితే వాక్యానికి ప్రాముఖ్యతనివ్వదో ఆ కుటుంబంలో ఆశీర్వాదం చూడలేం. ఇకనైనా మనసు మార్చుకొని దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యతనివ్వండి. ఇక్కడ నిలబడి వాక్యం చెబుతున్న సేవకులు ఎవరైనా, ఈరోజు నేను, రేపు మరొకరు, ఆ మర్నాడు మరొకరు, దేని బిడ్డ ఎవరు నిలబడినా నిజంగా ప్రతి దైవ సేవకుడు, ప్రతి విశ్వాస ఎవరు కూడా తెలుసా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని భయము భక్తి కలిగి ఆ వాక్యానికి లోబడాలి. ఇంకా విచిత్రమైన సంగతి చెప్పంటారా? కొన్ని ప్రాంతాలలో ఒక దైవ సేవకు నిలబడి వాక్యం చెబుతూ ఉంటే పక్కన సేవకులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు అపహాసం చేసుకుంటూ ఉంటారు. ఈ మాటల మాకు ఎప్పుడు తెలిసి ఇలాంటి మాటలు చెబుతున్నారు ఏంటి అని చెప్పి దేని బిడ్డలారా దేవుని మాటల్ని తక్కువగా చేసి మాట్లాడి చెప్పేటువంటి సేవకుల్ని అపహాసం చేసే సందర్భాలు మనం చూస్తున్నాం. ఒక మాట చెప్పాలంటే, నేను నిలబడి ఇప్పుడు వాక్య దేవుని యొక్క మాటలు అందిస్తున్నా, రేపు నిలబడి నువ్వు వాక్యం అందిస్తావు, నన్ను గురించి నువ్వు అపహాసం చేస్తే నిన్ను గురించి ఎంతమంది అపహాసం చేస్తారు ఒక్కసారి ఆలోచించాలి. ప్రతి దైవ సేవకుడు ఏమనుకోరు తెలుసా? ఏ దైవ సేవకుడు నిలబడి
కదలించబడిన ప్రభువా ఈ రాత్రి దాసుని బలంగా వాడుకోండి. ఈ గ్రామం అంతా కదిలించబడాలి, అనేకమైన ఆత్మలు రక్షించబడాలి, అద్భుతాలు జరగాలని ఆయన అని ప్రార్థన సేవకులు కోరుకోవటం ప్రారంభిస్తే నిలబడిన చిన్న సేవకులైనా పెద్ద సేవకులైనా దేవుడు నిండైన అభిషేకంతో నింపి ఆ సేవకుల ద్వారా కసూర కార్యాలు జరిగించగలడు. నమ్మిన వారందరూ హల్లెలూయా చెబుదామా? చెప్పాలి హల్లెలూయా. నెంబర్ 1, లోతు కుటుంబం పాడైపోవడానికి, లోతు కుటుంబం పతనమైపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే వాక్యాన్ని అపహాసం చేశారు, లేక వాక్యాన్ని చులకనగా దేని బిడ్డారా జోగ్గా వాళ్ళు ఎంచుకున్నట్లుగా వాక్యాలు మనం చూస్తున్నాం. రెండోది, లోతు కుటుంబం పాడైపోవడానికి రెండవ కారణం ఏంటో తెలుసా? మొదటిది అపహాసం. అనండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అపహాసం అనగా జోక్స్, దేని బిడ్డారా సిల్లిగా తీసుకోవటం, అపహాసం చేశారు. రెండోది లోతు కుటుంబం పాడైపడి రెండో కారణం ఏంటంటే బైబిల్ చరిత్రలో రాయబడిన మాట ఆలస్యం. అనడమ్మా గట్టిగా చెప్పాలి. ఆలస్యం ఎలా చెప్పగలుగుతారు? చరిత్రలు మీరు చదువుకోండి. 14 వచ్చిన 15 వచ్చిన చదువుకున్నట్లయితే దేని బిడ్డారా దేవుడు చెప్పిన మాటలు విన్నటువంటి లోతు త్వరగా ఇంటికి వెళ్ళిపోయాడు. తన అల్లులతో మాట్లాడి తొందరపెట్టడం ప్రారంభించారు, తన కుమార్తెలతో మాట్లాడి తొందరపెట్టడం ప్రారంభించారు, తన భార్యతో మాట్లాడి తొందరపెట్టడం ప్రారంభించారు. వెళ్దాం, సమయం అయిపోతుంది, టైం ఈజ్ ఓవర్, వెళ్ళిపోతారు రండి అని చెప్పి ఎంతగా వాళ్ళు ఒత్తిడి చేసినా, ఎంతగా వాళ్ళు ప్రోత్సహించినా, ఎంతగా వాళ్ళు తొందరపెట్టినా బైబిల్లో 16వ వచనం ఏం రాయబడిందంటే అయితే అతడు ఆలస్యము చేసెను. అయితే అతడు ఆలస్యము చేసెను. నా దేని బిడ్డారా ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. క్రైస్తవ కుటుంబాలలో దేని గురించి అయినా ఆలస్యం చేస్తే చెయ్యొచ్చేమో, కానీ దేవుని విషయంలో ఆలస్యము చేయకూడదు. నమ్మిరు వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇందాక అయ్యగారు చెప్పారు ప్రత్యేకమైన మాట, మీ అందరికీ పాటలు ఇవ్వాలని ఆశగా ఉంది, 8:30 వచ్చేస్తున్నారు. హలో, పాస్టర్ గారికి ఉండే బాధ ఏంటంటే అందరూ వస్తారా, మీరు పాడాలని సిద్ధపడి వస్తారు, లేటుకు వస్తారు దేవుని కృపను బట్టి. మైకి పోతే మళ్ళీ వచ్చే రోజు కనపడరు. ఎందుకని? పాస్టర్ గారు మీరు చిట్టుపెట్టలాడి మాకు మైకి లేదు, మమ్మల్ని పిలవలేదు, మాకు కుర్చీలే లేదు, మాకు దండై లేదు. ఏంటి నేను ఒక్కడికి ఒకసారి వేస్తాను, ఎవరికైనా ఒకసారి. హలో అమ్మా, మీకు అర్థమైందా? మీకు అర్థమైంది. మళ్ళీ మాటికి ఎందుకు వేసుకోవడం? దాంట్లో పంపుతారు బొమ్మనే అలా సొత్తరేటి. మీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయేంటి? మానుకుంటే మంచిది. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. బతుకున్నోడికి దండే మాట్లాడరే. మరి దాని అర్థం ఏంటి? పోయినోడికి వేసారంటే దానికి అర్థం, మరి ఉన్నోడికి వేసారంటే అర్థం ఏంటి? తొందరగా బొమ్మనే. కొంతమంది సంఘానికి వచ్చిన తర్వాత ఆలస్యంగా వచ్చి వాళ్ళకు మైకిలిగిపోతే, వాళ్ళు పాటలేకపోతే ఏం బిడ్డారా ఎంతో ఫీల్ అయిపోయి పాస్టర్ గారి మీద చిటపటలు ఆడుతూ ఉంటారు. ఇక నెక్స్ట్లో రావడానికి ఇష్టపడరు. అయితే బైబిల్ చరిత్రలు రాయబడిన మాట, రావటం మంచిదే, పాడటం మంచిదే, కానీ సమయాన్ని పాటించాలి. హల్లెలూయా ఎందమ్మా. ఆలస్యం చేయకూడదు. లోకంలో సామెత ఉంది, ఆలస్యం చేస్తే అమృతము కూడా విషమైపోతున్నట్లుగా ఆధ్యాత్మికమైన జీవితంలో ఆలస్యం చేస్తే రావాల్సిన ఆశీర్వాదం అంతా కోల్పోతాం. ఆలస్యం అయితే భయంకరమైనటువంటి దేని బిడ్డారా ఆ కీడులో పడడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆలస్యము చేయకూడదు. ఆలస్యం చేయకుండా సమయానికే రావాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, ఎఫెసీ పత్రిక 5:15 వచనంలో పౌలు ఏమంటాడు తెలుసు? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయమును సద్వినియోగపరుచుకోండి అని పౌలు భక్తుడు సంఘానికి నేర్పినట్లుగా. నా దేని బిడ్డలారా, దేవుని సంధిలో కొనసాగుతున్న ప్రియమైన వాళ్ళారా, మీ అందరి కుటుంబాలు దీవించబడాలేంటి? నీ జీవితంలో దేవునికి ప్రాముఖ్యతనిచ్చుదువుగాక. స్తోత్రం చెల్లిద్దామా? దైవ సేవకులు 7 గంటలకే ప్రార్థన అని చెప్తే దేని బిడ్డారా దేవుడు వచ్చి 7 గంటలకు కూర్చుంటారు. మీరు నమ్మండి, నమ్మకపోండి. 7 గంటలకే ప్రార్థన అని దైవ సేవకులు నిర్ణయిస్తే ఖచ్చితంగా దేవుడు తన సమూహంతో వచ్చి అక్కడ కూర్చుంటాడు. మరి దేవుని కంటే మనం గొప్పవాళ్ళం కాబట్టి 8 గంటలకి 8:30 వచ్చేస్తాం. రాత్రి మనసు మార్చుకొని నీ జీవితంలో దేని బిడ్డరా ఆలస్యం చేయకుండా ఇక మీదటైనా దేవుని సన్నిధిలో సమయానికే రావడానికి నిర్ణయం తీసుకో. స్తోత్రం చెల్లిద్దా. కొంతమంది వచ్చే విషయంలో ఆలస్యం చేస్తూ ఉంటారు. మరి కొంతమంది రక్షణ లేక బాప్తిసం పొందే విషయంలో ఆలస్యం చేస్తూ ఉంటారు. చెప్పండి, బాప్తిసం పొందే విషయంలో ఆలస్యం చేస్తుంటారు. ఏమ్మా బాప్తిసం పొందొచ్చు కదా అని సేవకులు చెప్తుంటే, పొందుతానండి పాస్టర్ గారు, ఇప్పుడే కాదులే, ఇంకా టైం ఉంది. ఏంటి మాట్లాడండి. హలో, మా దగ్గర ఒక ఆమె అలా చెప్పింది, ఎప్పుడమ్మా? ఇంకా టైం ఉంది, ఆ సమయం వస్తుంది, ఆ కాలం వస్తే ఎవరు ఆపలేరు అన్నది. ఆ కాలం వచ్చింది.
మాట్లాడాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకా టైం ఉందిలే. ఏ కాలం? మీకు అర్థమైపోయింది నేను చెప్పడంలా. ఇప్పుడు ఇది ఏ కాలం? వేసవి కాలం. వచ్చేదే కాలం శీతాకాలం. ఆ తర్వాత వచ్చేది వర్షాకాలం. ఆ తర్వాత వచ్చేది ఇంకా నువ్వు. అది ఇంకెంతకాలం ఆలస్యం చేస్తావు? దేని బిడ్డలారా, నేను మిమ్మల్ని అవమానపరచాలని కాదు, కానీ లోకము చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటుంది. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో మనకి తెలియని పరిస్థితి. ఒక మాట చెప్పాలంటే మనుషునికి ఎక్కడా క్షేమం లేదు. బయటికి వెళ్ళిన మనుషుడు క్షేమంగా తిరిగి వస్తారన్న గ్యారంటీ లేని పరిస్థితుల మధ్యలో చాలా దుర్భరమైన జీవితం మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు సంఘానికి రాస్తాడు, సహోదరులారా దుష్టకాలంలో మనం ఉన్నాం అని దైవజనుడు పౌలు సంఘానికి రాసినట్లుగా ఈ దుష్టకాలంలో ఉంటున్న నీవు నేను కూడా ఆలస్యం చేయకుండా బాప్తీసం పొందే విషయంలో ఏమండి ఈస్టర్ తీసుకుంటాను, లేకపోతే కిస్మిస్కు తీసుకుంటాను, లేకపోతే జనవరికి తీసుకుంటాను అని చెప్పి నువ్వు వాయిదాలు వేయటం వలన, ఆలస్యం చేయటం వలన నీ జీవితం నష్టమే తప్ప ఆశీర్వాదం రాదని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఈ సభలో నీ కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇంకా నువ్వు బాప్తిసం పొందకుండా ఎంతకాలం వాయిదా వేస్తావు? ఇంకా నువ్వు బాప్తిసం పొందకుండా ఎంతకాలం దేని మీద వాయిదాలు వేస్తావు? అది వాయిదాలు వేయటం మంచిది కాదు. ఈ సభలు రక్షణ సువార్త సభలు. నువ్వు రక్షించబడాలని, నువ్వు ప్రభు దగ్గరికి రావాలని, నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందాలని, బాప్తిసం సిద్ధపడాలని ఈ సభలో దేవుడు ఏ విధము చేసినా సరే నిన్ను రక్షించాల ఉద్దేశంతో అద్భుతమైన ప్రణాళిక ద్వారా ఈ సభలను ప్రభు ఏర్పాటు చేశాడు. నీ కొరకే బాప్తిసం పొందిన సహోదరుడా, బాప్తిసం పొందిన సహోదరి, ఇంకా ఎంతకాలం వాయిదా వేస్తావు? మనసు మార్చుకో. ఉన్నపాటునే దేవునికి లోబడు. ఇదే మిక్కిలి అనుకున్న సమయము, ఇదే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే శిక్షను తప్పించుకోలేవు. గనుక మనసు మార్చుకో, లోబడు, వాక్యానికి లోబడు. ప్రభు నీతో మాట్లాడుతుండగా ఈ రాత్రి ప్రభు నీతో పిలుస్తున్నాడు. మనసు మార్చుకో, రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించుకో. ఏ క్షణాన్ని ఏదో నీకు తెలియదు కనుక వెంటనే మనసు మార్చుకొని రక్షణ కొరకు సిద్ధపడుదువుగాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేని కొరకైనా ఆలస్యం చేస్తే చెయ్యి, తప్పేమి లేదు. దేని కొరకు నువ్వు ఆలస్యం చేసినా ఒకవేళ మంచిదేమో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధిలో రక్షణ విషయంలో నువ్వు ఆలస్యం చేయకూడదు. పరిశుద్ధ గ్రంథం అని బైబిల్లో ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం ఏం రాయబడిందంటే, గనుక నీవు తడవ చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపాలు కడిగి వేసుకోమని అతనితో చెప్పెను. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుడు సాక్షాత్తు పలుకుతున్న మాట ఏంటంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 22:16లో రాయబడిన మాట, గనుక నీవు తడవ చేయడం ఎందుకు సహోదరుడా, తడవనగా ఆలస్యం చేయడం ఎందుకు, లేచి నీ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసి నీ పాపాలు కడిగి వేసుకో. మీకు ఈ సందర్భంలో ఒక మాట వివరణ ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. బాప్తిస్మం అనండి గట్టిగా. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? మతం పుచ్చుకోవటం, అవునా? లేకపోతే మతంలోకి దిగిపోవటం, అవునా? కాదు. బాప్తిసం అంటే అర్థం ఏంటంటే, నిజమైన అర్థం ఏంటంటే పాపాలు కడిగి వేసుకొనుట. అర్థమై తల్లలో చెప్పాలి గట్టిగా. బాప్తిసం అనే దానికి అర్థం ఏంటంటే నీ పాపాలు కడిగి వేసుకొనుట. బహుశా ఇప్పుడు నీకు ఒక ఆలోచన రావచ్చు, అదేంటి పాస్టర్ గారు పాపాలు కడుక్కోవటం ఏంటి, నేనేం పాపం చేశాను అనే ఆలోచన నీకు రావచ్చు. దాని గురించి నేను వివరిస్తాను. ఏ పాపం చేసావు, ఏదో పాపం చేసావని పాపివి కాదు. దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ మాత్రమే కాకుండా లోకంలో ఎన్నో వేద గ్రంథాలు ఉన్నాయి. ప్రతి వేద గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే మనుషుడు స్వతహాగా పాపి. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, రోమపత్రిక 3:23 రాయబడిన మాట, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని పౌలు భక్తుడు సంఘానికి తెలియపరుస్తుండగా వేదాలు ఘోషిస్తున్నాయి. జన్మతః శూద్రులు, పుట్టుకతోనే ప్రతి వ్యక్తి కూడా పాపి. దేని బిడ్డ పుట్టుకతోని పాపి. పాపం చేస్తున్నాడు కనుక పాపి కాదు, కానీ పాపంలో పుడుతున్నాడు కనుక. ఈ లోకంలో ప్రతి గ్రంథం, ఏ గ్రంథం అయితే లోకంలో ఏ గ్రంథాన్ని అడిగిన మానవుని రోజున 2 రకాల పాపాలు వెంబడిస్తున్నాయి. 2 రకాల పాపాలు. ఒకటి జన్మ పాపము, 2 కర్మ పాపము. మీరు నోళ్ళు తెరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. హలో, లోపలికి వెళ్ళిపోయింది, ఉత్తి కూర్చోదుగా. అయ్యగారు బాగా నింపి పంపించాడు ఇక్కడికి. స్తోత్రం. మీరంటే ఎంత ప్రేమో, నేనంత ప్రేమించోడిని కాదు. సంపేత్తన భోజనం అంటే ఎవడికైనా ప్రార్థన అయిన తర్వాతనే భోజనం. నువ్వు ఉంటే ఉండి, పోతే పోయి రక్తం చేయం. ఆమేన్. మీ భాష గారు చాలా ప్రేమ ఎక్కువ, నేను అలాంటి కాదు. స్తోత్రం. ఏమండి,
దేవునికి మహిమ కలుగునుగా. ఈనాడు ప్రతి వ్యక్తిని దేని బట్టి పరిశీలన చేస్తే 2 రకాల పాపాలు, జన్మ పాపము, కర్మ పాపం. ఈ జన్మ కర్మ పాపాల నుంచి విడిపించబడాలని మనుషులు శత ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, పూజలు పునస్కారాలు చేస్తున్నారు. భారతదేశంలో దేని అనేక మంది పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు, ఎగిరెగిరి గంటలు కొడుతున్నారు, గుంజులు పెడుతున్నారు, చెంపలు వాయించుకుంటున్నారు. మీకు ఒక మంచి మాట చెప్పమంటారా? నీకున్న కోట్ల రూపాయల ఆస్తి అమ్మి పేదలకి ఇచ్చినా నీ పాపాలు క్షమించబడవు. నీ పాపాలు క్షమించబడాలంటే కలువరి శిలువలో యేసుక్రీస్తు చిందించిన రక్తము ద్వారా మాత్రమే, యేసుక్రీస్తు చిందించిన రక్తము ద్వారా మాత్రమే నీ జన్మ కర్మ పాపాలు పరిహరించబడాలి. అంటే దేని బిడ్డ, యేసయ్య శిలువలో చిందించిన రక్తము ద్వారా ఎవరైతే కడగబడతారో వారు మాత్రమే పాప క్షమాపణ అనుభవిస్తారు. ఇక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఇప్పటికే దేవుని మహాకృపను బట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక 25 దేశాలు తిరిగి వచ్చాను. అమెరికా, లండన్, స్విట్జర్లాండ్, ఇట్లాగే మళ్ళీ వచ్చే నెలలో కూడా అమెరికా వెళ్తున్నా. ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని దేశాలు గమనించా, ఎన్నో దేశాలు తిరిగి గమనించిన విషయం ఏంటంటే, నిజంగా దేని బిడ్డలారా ఒక మాట నా గురించి చెప్తాను. యేసయ్యని నమ్ముకోక మునుపు నేను ఏమనుకున్నావని తెలుసా? భగవంతుడా, అనవసరంగా నన్ను ఇండియాలో పుట్టించావు. హలో చూస్తారేంటి అమ్మా? అనవసరంగా నేను ఇండియాలో పుట్టించావు భగవంతుడా. అమెరికాలోనో, లండన్లోనో, స్విట్జర్లాండ్లోనో పుట్టిస్తే అంత బాగుండేది, ఎంజాయ్ చేసేవాడిని కదా అని యేసయ్యని నమ్ముకోక మునుపు అనుకునేవాడిని నన్ను గురించి. యేసయ్యని నమ్ముకున్న తర్వాత ఇప్పుడు నిజంగా నా బుద్ధి తక్కువతనాన్ని గుర్తించి మోకరించి, అయ్యా నేను ఎంతో బుద్ధి లేని వాడిని ప్రభువా, నన్ను ఇండియాలోనే పుట్టించినందుకు మీకు వందనాలయ్యా. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఎందుకని? ప్రపంచంలో ఇన్ని దేశాలు తిరిగాను, ఏ దేశాన్ని గమనించినా దేని బిడ్డారా మన భారతదేశం చాలా ఉన్నతమైన దేశం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచాలి. భారతీయులుగా ఉన్నందుకు, భారతదేశంలో జన్మించినందుకు నిజంగా దేని బిడ్డలారా మన భారతదేశం చాలా విలువైన దేశము, చాలా గొప్ప దేశము, ప్రపంచ దేశాల కంటే ఉన్నతమైన దేశం. నా మీద చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచాలి. అటువంటి భారతదేశంలో నన్ను పుట్టించినందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఐఎమ్ ఇండియన్ అని చెప్పి చెప్పగలుగుతాను. అద్భుతమైన మాట. జపాన్ దేశానికి వెళ్ళినప్పుడు ఒక ఫారినర్, దేని బిడ్డలారా అమెరికా నుండి ఉన్నటువంటి వ్యక్తి మైకి తీసుకుని దాదాపుగా 170 దేశాల నుంచి కొంతమంది భక్తులు వచ్చారు. ఆ వ్యక్తి కెనడా దేశం నుంచి ఒక వ్యక్తి మైకి తీసుకొని ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే, ఇండియా ఈజ్ వెరీ బెగ్గింగ్ కంట్రీ ఐ నో అంటున్నాడు. హలో మీకు అర్థమైందా? స్తోత్రం చెప్పండి. నేను అక్కడ ఉన్నాను. ఇండియా వెరీ బెగ్గింగ్ కంట్రీ అని చెప్పాను. అంటే వెంటనే మైకులు కొని బీ కేర్ఫుల్, నోరు మీ మూతి పగిలిపోద్ది పనికి మొన్నట. మా ఇండియా గొప్ప దేశం రా, మా దేశం ఉన్నతమైన దేశం. ప్రపంచ దేశాలలో మా దేశానికి ఉన్న సాంప్రదాయము, అద్భుతమైనటువంటి నిష్ఠ మరి ఏ దేశంలో లేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. అందుకని భారతీయుడిగా పుట్టినందుకు గర్వించు, భారతీయునిగా గర్వించు, యేసుని నమ్ముకున్నందుకు సంతోషించు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అలాగే ఎన్నో దేశాలు నేను గమనించిన విషయం ఏంటంటే, ఏ దేశంకి వెళ్ళినా దేని బిడ్డలారా ఆస్తులున్నాయి, డబ్బులున్నాయి, సౌకర్యాలు అన్నీ అద్భుతంగా టెక్నాలజీ పెరిగిపోయింది, కానీ మన దేశంలో ఉన్నంత భక్తి ఏ దేశం లేదు. స్తోత్రం అంటారా? మన దేశంలో ఉన్నంత భక్తి మరి ఏ దేశంలో లేదు. మన దేశం ఎంత భక్తి కలిగిందో, ఎంత సాంప్రదాయబద్ధమైనదో, ఎంత ఉన్నతంగా భక్తి చేస్తున్నారో. యేసు ప్రభు నమ్ముని కొంతమంది, యేసు ప్రభుని కాకుండా వారికి ఇష్టమైన దేవతా దేవుని పూజిస్తున్నారు కొంతమంది. ఏది ఏమైనా మన ఇండియాలో భక్తి ఎక్కువ. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే, ఏ భక్తి చెయ్యాలో అర్థం కాక వింటున్నారండి. ఏదో సామెతను చూసారు, గుడ్డోడు సారి చూపించినట్లుగా. వింటున్నారు దేని బిడ్డలారా? ఈనాడు చాలామంది ఏ భక్తి చేయాలో అర్థం కాక, ఏ దేవుని నమ్ముకోవాలో అర్థం కాక ఏదో ఒక దేవుళ్ళు వచ్చి భక్తి చేస్తున్నారు. నా దేని బిడ్డలారా, మీకు ఈ సందర్భంలో చిన్న మాట చెప్పాలని ఇష్టపడుతున్నా. ఒకసారి హల్లెలూయా చెప్తారా? చెప్పండి హల్లెలూయా. అసలు భక్తి ఎందుకు చేయాలి? మీరు బాగా తల ఊపుతూ నన్ను ఆలోచించమని చెప్పలేదు తల్లులారా. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అసలు భక్తి ఎందుకు చేయాలి? యేసుని నమ్ముకుని కొంతమంది, యేసు ప్రభుని నమ్ముకోకుండా వాళ్ళకి ఇష్టమైన దేవతా దేవులను పూజిస్తూ కొంతమంది భక్తి చేస్తున్నారు. మంచిది. అసలు భక్తి ఎందుకు చేయాలి?
భక్తుడు ఎందుకు చేయాలంటే, ఒకవేళ మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారంటే, మరి భక్తి ఎందుకు చేయాలంటే పాస్టర్ గారు, మన కుటుంబాలు బాగుండాలంటే, మన పొలాలు మన కంపెనీలు బాగుండాలంటే, మనం బాగా డెవలప్ అయ్యి మిద్దెలో కట్టుకోవాలంటే మరి దేవుడు అనుగ్రహం ఉండాలిగా, అందుకనే భక్తి చేయాలని చెప్పి ఏమండి దద్దమ్మ కబుర్లు చెప్తుంటారు కొంతమంది. భక్తి ఎందుకు చేయాలంటే ఏదో డెవలప్ అవ్వాలని కాదు, ఏదో మిద్దెలు కట్టాలని కాదు. ఒక మాట చెబుతాను, మీరు అర్థం చేసుకోండి. మా నాన్నగారు రోజుకొక్కసారి నీ మాట చెబుతాడు మాకు. ఏమంటాడు? కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం అన్నారు పెద్దలు. ఏరి మొహాలు చూస్తున్నారేంటి? చేతులు తలలు చెప్పండి, గట్టిగా చెప్పాలి. మా నాన్నగారు రోజుకొక్కసారి అని చెప్తాడు ఈ మాట. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం అన్నారు. దాని అర్థం ఏంటంటే పెద్ద మర్మం కాదు, అందరికీ తెలిసిన విషయమే. దేని బిడ్డారా, కృషితో నాస్తి దుర్భిక్షం అంటే తెలుగులో చెప్తున్నాను, కష్టపడి పని చేయడం నేర్చుకుంటే అడుక్కుని తినాల్సిన పని లేదు అబ్బాయి అని అర్థం. కష్టపడి పని చేయడం నేర్చుకుంటే, కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కష్టపడటం నేర్చుకుంటే, కష్టపడి పని చేయడం నేర్చుకుంటే అప్పులు చేయాల్సిన పని లేదు, అడుక్కుని తినాల్సిన పని లేదు. నా మాట అర్థమే తల్లు చెప్పాలి. జపతో నాస్తి పాతకం అంటే అర్థం ఏంటంటే, జపము చేయుట వలన అనగా భక్తి చేయటం వలన పాపాలన్నీ పరిహరించబడతాయి. ఇప్పుడు చప్పట్లు కొట్టవచ్చు దేవునికి. జపము చేయటం వలన, భక్తి చేయటం వలన పాపాలన్నీ పరిహరించబడతాయి. అసలు ఎందుకు భక్తి చేయాలి అంటే, ఈనాడు భక్తి ఎందుకు చేయాలి అర్థం కాక ఏం బిడ్డారా, దేవుని అడ్డం పెట్టుకొని డెవలప్ అయిపోవడానికి, దేవుని అడ్డం పెట్టుకొని ఏదో సాధించడానికి, దేవుని అడ్డం పెట్టుకొని విస్తరించగా ఏదో లోక సంబంధమైనటువంటి ఈ లోక సంబంధం వాటి కొరకు ప్రాకులాడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. బట్ అయితే ఈనాడు బాగా అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, భక్తి ఎందుకు చేయాలో తెలుసా? దేని బిడ్డారా, ఏదో డెవలప్ అవ్వాలని కాదు, నీ జన్మ కర్మ పాపాలు పరిహరించబడాలి. నీ జన్మ కర్మ పాపాలు పరిహరించబడాలి అంటే భక్తి ద్వారా మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది. భక్తి ద్వారా మాత్రమే పాపాలు క్షమించబడతాయి. అది ఏ భక్తి ద్వారా? ప్రభుని యేసుక్రీస్తుని విశ్వసించుడు ద్వారా. స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తుని నమ్మటం వలన. ఎందుకని యేసయ్యను నమ్ముకోవాలి అంటే, యేసయ్యలో పాపము లేదు గనుక. ఆమేనంటున్నా. యేసయ్యలో పాపము లేదు గనుక. యేసయ్య దేని బిడ్డలారా, మనలాగా సాధారణమైనటువంటి ఒక నార్మల్గా ఒక మనుషుడు ఎలాగైతే పుడుతూ పెరుగుతూ పిల్లలు చేసుకుని పిల్లలు కానీ ఎలా బ్రతుకుతున్నారో అలాంటి బ్రతికిన వాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువు ఎలాగా ఈ లోకంలో ఉన్నారంటే పరిశుద్ధుడిగా ఉన్నాడు. దేని బిడ్డలారా, కామ క్రోధ మదమత్సర్యములు లేనివాడు, ప్రపంచాన్ని సవాలు చేసిన వాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ప్రపంచాన్ని సవాలు చేస్తే ఎంతోమంది తత్వవేత్తలు యేసుక్రీస్తు ప్రభువులో చిన్న తప్పైన పొరపాటుని కనుగొనాలని ఎన్ని కోణాలు పరిశీలన చేసిన చిన్న తప్పు కూడా గుర్తించలేక శత్రులు సైతము ఈయన నీతిమంతుడు చెప్పగలిగిన పవిత్రుడు ఏకైక దేవుడు నజరేయుడైన యేసు. చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరచు బిగ్గరగా హల్లెలూయా. యేసుని ఎందుకు నమ్మాలి? యేసయ్య పరిశుద్ధుడు గనుక. యేసుని ఎందుకు నమ్మాలి? ఆ పాపం లేనివాడు గనుక, పాపిని క్షమించగలిగిన వాడు గనుక. పాపం చేయలేదు, పాపంలో పుట్టలేదు. యేసు ప్రభువు యొక్క జననం పవిత్రమైనది, యేసు ప్రభువు యొక్క జీవితం పరిశుద్ధమైనది, యేసు ప్రభువు యొక్క మరణం పరిశుద్ధమైనది, అని పునరుద్ధానం పరిశుద్ధమైనది. అటువంటి గొప్ప ఏకైక దేవుడు యేసయ్యే గనుక ఈనాడు చెప్పగలిగిన మాట, యేసయ్యను నమ్మండి. మతం మారొద్దు, మనసు మార్చుకోండి. యేసయ్య దగ్గరికి రండి. యేసయ్య దగ్గరికి వస్తే మనుషులకి ఇచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? నీ జన్మ కర్మ పాపాలను క్షమించగలిగిన ఏకైక దేవుడు యేసు మాత్రమే. ఎన్ని యజ్ఞాలు చేసి యగాలు చేసి దేని బిడ్డారా భారతదేశం తిరిగి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఫలితం ఉండదని మరోసారి జ్ఞాపకం చేస్తున్నా. నిజం చెప్తున్నా, అర్థం చేసుకోండి. సత్యం చెప్తున్నా, అర్థం చేసుకుని ఎవరిని అపహాసం చేయట్లేదు. దేని బిడ్డారా, మేము పొందుకున్న సత్యాన్ని, మేము పొందుకున్న నిజాన్ని మీరందరూ పొందాలనే ఉద్దేశంతోనే, తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నము, ఈ ప్రయాస. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే మారు మనసు పొందు, బాప్తిసం పొందు. బైబిల్లో రాయబడిన మాట దేని బిడ్డలారా, ఎందుకు బాప్తిసం పొందాలి? పాపాలు క్షమించబడడానికి. స్తోత్రం. హల్లెలూయా. బాప్తిసం అంటే అర్థం ఏంటి? పాపాలు కడిగి వేసుకొనుట అని అర్థం. కనుక ఆయుధాలు వేయకుండా, ఆలస్యం చేయకుండా ఉన్నపాటున దేవుని యొక్క మాటకు లోబడి దేని బిడ్డలారా ఈ రాత్రి లేఖనాల్లో రాయబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ రాత్రి దేవుని యొక్క వచన భాగంలో రాయబడిన మాటలు మనం గమనించినట్లయితే ఉన్నపాటున
యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఈ రాత్రి నువ్వు బాప్తిస్మకు సిద్ధపడితే నీ పాపాలు క్షమించబడతాయి. నీ పాపాలు క్షమించబడితే నీ ఇంట్లో కీడు తొలగిపోతుంది, నీ ఒంట్లో కీడు తొలగిపోతుంది, నీ బిడ్డల మీద కీడు తొలగిపోతుంది, నీ కుటుంబంలో ఏ విధమైన శాపం లేకుండా తొలగించబడి దేవుడు నీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. నీ కష్టార్జితం దీవించబడుతుంది, నీ బిడ్డలు దీవించబడతారు, నీ కలిగిన సమస్తం దీవెనకరంగా మార్చబడుతుంది. అలా దీవెనకరంగా ఉండాలంటే ఒకే ఒక కార్యం ఏంటంటే లోబడు. ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించుకో, ప్రభు దగ్గరికి రా, మారు మనసు పొందు, బాప్తిసం పొందు, ఆలస్యము చేయొద్దు. లోతు కుటుంబం పాడైపోవడానికి మొదటి కారణము అపహాసం అనడమ్మా, రెండో కారణము ఆలస్యం చెప్పడం, రెండో కారణము, మూడో చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. నాకు ఎంతో టైం చెప్పాలి, చెప్పలేదు పాస్టర్ గారు. అయ్యా ముగించాలంటే అలా లాగండి, నాకు బెల్లు బ్రేకులు ఉన్నాయి. స్తోత్రం చెప్పు, సౌండ్ రాట్లా, గట్టిగా చెప్పాలి. పాస్టర్ గారు అయితే నాతో చెప్పిన మాట కరెక్ట్గా 9 గంటలకు ఇచ్చేస్తాం అయ్యారు, 10:30 క్లోజ్ అన్నారు. టైం అయిపోయింది మొత్తానికి. అందుకే నేను అడుగుతున్నాను, ఒకవేళ ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను, ఓకేనా? 1 అపహాసం చెప్పండమ్మా, 2 ఆలస్యం, 3 అవిధేయత. 3 అవిధేయత. 18వ వచనం చదువుకోండి, 18వ వచనం చదువుకోండి. దేని బిడ్డ, సాక్షాత్తు దేవుడు వాళ్ళు ఆలస్యం చేస్తూ ఉంటే, ఇంకా రాకుండా ఆలస్యం చేస్తూ ఉంటే, ప్రేమ కలిగిన దేవుడు నశించి వాళ్ళు పాడైపోవడం దేవునికి ఇష్టం కాదు కనుక దేవుడే స్వయంగా లోతు ఇంట్లోకి వెళ్ళిపోయి లోతు కుమార్తె చేతులను, వాళ్ళ చేతులను దేవుడే పట్టుకొని ఊరు వెలుపల వరకు దేవుడు తీసుకొచ్చి, వెళ్ళండి త్వరగా, ఆలస్యం చేయొద్దు, వెళ్ళండి త్వరగా, అగ్నిగంధకాలు కొరబోతా ఉన్నాయి, ఈ పట్టణంతో కూడా మీరు నశించి నరకానికి వెళ్ళిపోకుండా తప్పించుకోండి, వెళ్ళిపోండి, అదిగో ఆ పర్వతం కనబడుతుంది కదా, వెళ్ళండి, ఆ పర్వతం మీదకి వెళ్ళిపోయి అక్కడ మీరు సురక్షితంగా ఉంటారు చెప్పి ప్రభు చెప్తే, లోతే ఉంటాడు తెలుసా, ఐఎమ్ వెరీ సారీ స్వామి, అంత దూరం వెళ్ళలేను బాబా. హలో, స్తోత్రం చెప్పరే, అంత దూరం సౌండ్ పెట్టలే, అంత దూరం మీకు మాట అడగాలని ఇష్టపడుతున్నాను. మనం క్షేమంగా ఎక్కడ ఉంటే మంచిదో మనకు తెలుసా, దేవునికి తెలుసా? చెప్పాలి. ఇప్పుడు ఇలాగ చెబుతారు, అన్నీ మన సొంత పెత్తనాలే, మన ఇంట్లో ఏం చేసినా సొంత పెత్తనాలే, మన చర్చికి వెళ్ళాలా మన సొంత పెత్తనాలే. ఏమండి, ఎక్కడ ఆత్మీయ సహవాసం దొరుకుతుంది, ఎక్కడ ఆత్మీయంగా నడిపించబడుతున్నారు, ఏ సేవకుడు ఆత్మల భారం కలిగి పరిచయం చేస్తున్నారు, ఏ సేవకుడు పొట్టకూటి కోసం సేవ చేస్తున్నారు, అర్థం చేసుకొని దేని బిడ్డారా, ఆత్మ సంబంధ సేవకుల దగ్గరికి వెళ్ళాలి, దూరమైన వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, భారమైన వెళ్ళాలి. అవిధేయతతో నువ్వు ఉండకూడదు దేని బిడ్డారా. లేఖనాల్లో రాయబడిన మాట, నువ్వు ఎక్కడుండాలో క్షేమం, నీకు ఎక్కడుంటే క్షేమమో దేవుడు తెలుసు కనుక నువ్వు క్షేమంగా ఉండాలని దేవుడు ఆలోచించి అద్భుతమైన ప్రణాళిక ద్వారా అలా అక్కడికి వెళ్ళు, నా కుమారుడు అక్కడికి వెళ్ళు, నీవు నీ భార్య నీ కుటుంబం క్షేమంగా ఉంటారని దేవుడు చెప్తే, ఇప్పుడు దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా మనోడు, అది కాదు ప్రభువా, అంత దూరం నేను మీ నోట్లోంచి అసలు మాటే రావట్లే, ఆవలింతలు మాత్రం సూపర్గా వచ్చేస్తున్నాయి. దేవుడు మిమ్మల్ని బలపరుచునుగాక. చేతులు తల్లేలోయనండి, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. అక్కడికి వెళ్ళరా బాబు, క్షేమంగా ఉంటాను ప్రభు చెప్తే, ఇప్పుడు లోతు అంటాడు, ఐఎమ్ వెరీ సారీ నాయన, అంత దూరం వెళ్ళలేను. ప్రస్తుతానికి ఆనాడు లోతు ఇటువంటి మెంటాలిటీ కలిగి ఉన్నారు, విశ్వాసులు కూడా దీని బట్టి అదే మెంటాలిటీ. ఆదివారం వెళ్ళలేను, ఉపవాస ప్రార్థనకి ఐఎమ్ సారీ నీరసంగా ఉంది, వచ్చే వారం వెళ్దాంలే. అలాంటి వాళ్ళందరూ అలలో చెప్పండి ఉంటారు కొంతమంది. యేసు రక్తం చేయ. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. చెప్పండి చేతులు హల్లెలూయా. దేవుని విషయం ఎంత దూరమైనా ఆమేన్ చెప్పండి గట్టిగా, అది ఎంత భారమైన ఎంత కష్టమని వెళ్ళి తీరాల్సింది అంతే. అది ఎంత దూరమైనా దేవుడు వెళ్ళు అని చెప్పారంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, అది దూరమైన. మాది వాస్తవంగా గుంటూరు డిస్టిక్, మాది నరసరావుపేట పట్టణం, మా ఓన్ సిటీ. మా ప్రాపర్టీస్ కోట్ల రూపాయల ఆస్తి, ఇప్పటికీ కోట్ల రూపాయల ఆస్తి, 70 మంది వర్కర్స్, 4 గుమస్తాలు, ఒక 6 కార్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, కోట్ల పరిగెత్తిన ఆస్తి ఇప్పటికీ నాకుంది. ఏసీ నమ్ముకున్నా అని చెప్పి నా ఇంట్లోంచి గెంటేశారు. స్తోత్రం చెప్పండి. నీచుడా, దుర్మార్గుడా, మా వంశంలో చెడబుట్ట, తక్కువ జాతి దేవుని నమ్ముకొని మేము తలెత్తుకొని తెలియలేకుండా వెళ్తున్నామని చెప్పి ఇంట్లోంచి భయంకరంగా కొట్టి తిట్టి ఇంట్లోంచి పంపించా. మా నాన్నగారు ఏమన్నా తెలుసా, ఒరే ఏదైనా బొసు కింద లారీ కింద పడి చావురా, నీ చావు కబురు వింటి తృప్తిగా భోంచేస్తానన్నాడు మా నాన్నగారు. అలా చూస్తారేంటి, మిమ్మల్ని కాదమ్మా నన్ను, బాగా ఫీల్ అయిపోతున్నాయి మీరు అందరూ.
చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టి. అలాంటి నా కుటుంబ సభ్యులు ఈనాడు యేసుక్రీస్తు రక్షకుడని దేవుని సందులు సంతోషిస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అలా అవమానపరిచిన వాళ్ళు, అలా దూషించిన వాళ్ళు, అలా హేళన చేసిన వాళ్ళు ఈనాడు దేవుడి శక్తి కలిగిన వాడిని అని ఎంతో మహిమ గల దేవుడు చెప్పి దేని బిడ్డారా వాళ్ళందరూ అద్భుతంగా దేవుని శక్తిని గుర్తించగలిగారు. నేను ఇంట్లోంచి బయటకు వచ్చాను 2003వ సంవత్సరం. ₹1 తీసుకొని రాలా, ₹1 తీసుకొని రాలి. కట్టుబట్టలతో గెంటేస్తే బైబిల్ ఒక్కటి చేత పట్టుకొని వచ్చాను కట్టుబట్టలతో. ఇప్పటి వరకు మళ్ళీ ఎక్కడ చేయి చాపలా, అడుక్కోలేదు, ఏ మినిస్టర్ నుండి జీతం తీసుకోలేదు. ఎందుకంటే నన్ను పిలిచిన మినిస్టర్ నాయకుడు కాదు, నన్ను పిలిచింది ఎవరో యేసయ్య. స్తోత్రం చెల్లిద్దామా? మరి మనల్ని పిలిచింది ఎవరో ఒకసారి ఆలోచించాలి. నన్ను పిలిచింది యేసయ్య కనుక మోకాళ్ళ మీద ఉండి కన్నీరు విడిచి దేని బిడ్డారా నేను ప్రభు పాదాల దగ్గర 20 రోజులు 40 రోజులు ఉపవాసం అడుగుతా ఉంటే ఈనాడు దేవుడు తన మహా ఉచితమైన కృపను బట్టి ఇంట్లోంచి నేను గెంటి వేయబడినప్పుడు నా జేబులో ₹250 ఉన్నాయి. ₹250. ఆ ₹250 నా పరిచర్య ప్రారంభమైంది. ఈనాడు దేవుడు తన మహాకృపను బట్టి ఒక 10 సంఘాలు, విస్తారమైన 10 సంఘాలు, వేల మంది ప్రజలను దేవుడు ఇచ్చాడు. ₹250 ప్రారంభమైన పరిచర్య 25 దేశాలకు విస్తరించబడింది. స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా? సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసు నామానికే చెల్లునుగాక. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే యేసయ్య వెళ్ళమన్న స్థానానికి వచ్చాను నేను. దేవునికి నాకు 19 సార్లు గొడవ జరిగింది. నా సాక్ష్యం పూర్తిగా చెప్పాలంటే 1.5-2 గంటలు పట్టుద్ది. చెప్పమంటారా? లోకంలో సామెత ఉంది, చెప్పనా? విగ్రహం పుష్టి నైవేద్యం నష్టం అన్నారు పెద్దలు. అర్థమైందా? హలో, విగ్రహం పుష్టి నైవేద్యం సేమ్ మీరు అలాగే ఉన్నారు. మీరు ఎలా ఉన్నారంటే విగ్రహం పుష్టి నైవేద్యం నష్టం అంటే అర్థం ఏంటి? విగ్రహం ఏం చాలా పెద్దది, అట్టికవలసి తినో, ప్రమాణం చేసి తింటారా? చెప్పండి. మీరు కూడా చూడండి, ఎంత చెప్పిన వింటున్నారా? ఇంట్లా హల్లెలూయా చెప్పండి, చెప్పటల్లా. ఇప్పుడు చెప్తుంటారు, మళ్ళీ ఒక నిమిషం మర్చిపోతారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఒక్క మాట చెప్తాను దేని బిడ్డలారా, దేవుడు వెళ్ళమని చెప్పారు. నాలో దాదాపుగా 19 సార్లు దేవునికి నాకు గొడవ జరిగింది. నువ్వు సేవకి రా నా కుమారుడా, నేను రాను ప్రభువా, నువ్వు రావాల్సిందే, నేను రాను ప్రభువా అని దేవునికి నాకు 19 సార్లు గొడవ జరిగితే 2003వ సంవత్సరం ప్రభు నాతో చెప్పాను, నా కుమారుడు రాకపోతే చనిపోతావు అని ప్రభుకు దర్శనం చూపించాను. అప్పుడు నేను దేవుని మాటకి లోబడి చనిపోయి నేనేం చేయగలను ప్రభువా, బ్రతికి నీ సేవ చేస్తాను, నన్ను బలంగా వాడుకోవాలని చెప్పి దేవునితో కమిట్మెంట్ చేసుకుని ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు అని చెప్పంటే తూర్పుగోదావరి జిల్లాకి, అప్పుడు తూర్పుగోదావరి జిల్లా వెళ్ళమన్నా. అప్పుడు నేను అమాయకంగా అడిగానంటే నాకు ఎవరు తెలియదుగా అన్నాను. ఏంటి నాకు ఎవరు తెలియదుగా, బంధువులు స్నేహితులు ఎవరు లేరుగా అన్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, పిచ్చోడు నేను ఉన్నాను వెళ్ళిపో అన్నాడు. అంతే, కట్టుబట్టలతో వచ్చాను దేని బిడ్డలారా. ఏ ముఖపరిచి నేను ప్రాంతానికి వచ్చాను. దేవుడు సొంత స్థలాలు, పెద్ద మందిరాలు ప్రభు ఇచ్చాడు. దేవుడు తన మహా ఉచిత కృపలో ప్రపంచవ్యాప్తంగా వేవేల మందికి, లక్షల మందికి ఆశీర్వాదకరంగా వాడుకుంటున్నారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఆయన ఉండమన్న స్థలంలో మనం ఉండాలి, ఆయన వెళ్ళమన్న స్థలానికి మనము వెళ్ళాలి, ఆయన చెప్పిన ప్రతి మాటకి లోబడాలి. అర్థమై అవునన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆయన చిత్తమే నెరవేర్చబడును గాక, ఆయన ఉద్దేశమే నెరవేర్చబడును గాక. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. కష్టమైన, నష్టమైన, భారమైన అక్కడ వెళ్ళాలంతే. అది నీకు ఆశీర్వాదం, నీకు దీవెన. నువ్వు వెళ్ళమన్న ప్రాంతానికి, అది శపించబడిన ప్రాంతమైన నువ్వు వెళ్ళటం ప్రారంభిస్తే నిన్ను బట్టి ఆ ప్రాంతం అంతా దీవెనకరంగా మార్చబడుతుంది, నిన్ను బట్టి ఆ ప్రాంతం అంతా ఫలభరితంగా మార్చబడుతుంది. ఈ రాత్రి దేని బిడ్డ నీ జీవితంలో అది సేవ అయినా, కుటుంబమైనా, అది ఏదైనా సరే దేవుని యొక్క మాట ప్రకారం నువ్వు చేయటం ప్రారంభిస్తే నా దేవుడు బహుగా నిన్ను దీవిస్తాడు, బహుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక నీకు అడ్డు వచ్చేవాళ్ళు ఎవరు లేరు, నీ అభివృద్ధిని అడ్డు పెట్టేవాళ్ళు ఎవరు లేరు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మాటకు లోబడుదువుగాక. దేవుడు ఎప్పుడు బలవంతంగా నువ్వు వెళ్ళాల్సిందే, కుదరదు వెళ్ళాల్సిందని చెప్పి దేవుడు చెప్పడు. ఒక అవకాశం ఇస్తాడు, 2 అవకాశాలు ఇస్తాడు. వెళ్ళి నా కుమారుడు అని అంటే నేను వెళ్ళను ప్రభు అంటే సరే నువ్వు సావు అంటాడు. అంతే. స్తోత్రం చెప్పండి. లోతు కుటుంబం పాడైపోవడానికి 3వ కారణం ఏంటంటే అవిధేయత. అనమ్మా ఒక మాట చెప్పాలంటే వెళ్ళమన్న స్థలానికి వెళ్ళలేదు. మరి ఈ రోజున చాలా మంది సేవకుల జీవితం, సేవల అభివృద్ధి లేక, దీవించబడలేక, ఎక్కడ వేసిన గొంగలు అక్కడనట్లుగా ఆ సేవలో దేని బిడ్డ సరైన అభివృద్ధి లేక, తింటానికి తిండి లేక, ఏమంటే ఎవడు 100 ఇస్తాడు 200 ఇస్తాడు అని చెప్పి పరుగులు తీసేటువంటి సేవకులు ఎంతోమందిని చూస్తున్నారు. కారణం ఏంటి? వాళ్ళు సొంత ఆలోచనతో, సొంత తెలివితేటలతో పరిచర్య చేస్తున్నారు కనుక అభివృద్ధి చూడలేరు. అది నేనైనా నీవైనా ఎవడైనా సరే. బైబిల్లో చక్కటి మాట రాయబడింది,
యెషయా గ్రంథం 1:19 చదివారు అనుకోండి. యెషయా గ్రంథం 1:19 మీరు సమ్మతించిన మాట వినినట్లయితే మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు. సమ్మతించగా తిరగబడినట్లయితే నిశ్చయముగా ఖడ్గము పాలైపోతారు, నిశ్చయముగా కత్తి పాలైపోతారని సాక్షాత్తు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాటలు దేని బిడ్డ మనం చూడగలుగుతాం. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో సంగతులు చెప్పగలను. ఈ రాత్రి నా మనసులో దేవుడు ఇచ్చిన ఆలోచన 3 మాటలు జ్ఞాపకం చేశాను. అక్కడ 9 సంగతులు ఉన్నాయి, ఇంకా 6 సంగతులు మిగిలిపోయాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రాముఖ్యంగా మనకి 3 చాలు నేను అనుకుంటున్నాను. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, దేని బిడ్డ నీ బ్రతుకులో లోతు కుటుంబం ఎందుకు పతనమైపోయింది, పాడైపోయిందో నువ్వు నేర్చుకుంటున్నావు. ఒకటి, వాక్యాన్ని అపహాసం చేశారు, వాక్యాన్ని జోగ్గా మాట్లాడుతున్నారు, వాక్యానికి సెటైర్స్ చేస్తున్నారు, వాక్యానికి సిల్లీగా తీసుకుంటున్నారు కనుక ఆ కుటుంబం పాడైంది. రెండోదిగా లేఖనాలు రాయబడిన మాటను మనం గమనిస్తే ఆలస్యం, దేవుడంటే అశ్రద్ధ, అనాలోచన. ఇర్మియా గ్రంథం 48:10 రాయబడిన మాట, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడుగునుగాక అని ప్రవక్త ద్వారా మనం రాయబడిన మాటలు చూస్తాం. గనుక ఎట్టి పరిస్థితుల్లో దేవుని కార్యాలు అశ్రద్ధ చేయకుండా సమయాన్ని పాటించుదువుగాక. ఏ సన్న వారందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. సమయాన్ని పాటించుదురుగాక. లోక సంబంధంగా చెప్పుకోవాలంటే 7 గంటలకు బస్సు అనుకుంటే ఎన్ని గంటలకు ఉంటాం అక్కడ? మాట్లాడండి. 7:15 రావచ్చుగా. నీకోసం ఆపుతాడు బస్సు? ఆపుతారా? దానికంత ప్రాముఖ్యతనిస్తున్నావు, డ్యూటీకి అంత ప్రాముఖ్యతనిస్తున్నావు, లోక సంబంధ కార్యక్రమానికి అంత ప్రాముఖ్యతనిస్తున్నావు. మరి దేవుడికి నువ్వు ఇచ్చే ప్రాముఖ్యత ఏంటి? అశ్రద్ధ, అనాలోచన నీ జీవితంలో ఆశీర్వాదాన్ని దూరం చేస్తున్న మరోసారి జ్ఞాపకం చేస్తూ ఇకనైనా మనసు మార్చుకొని సాధ్యమైనంత వరకు సమయానికే దేవుని స్థితిలో గడుపుదురుగాక. నెంబర్ 3, మూడవదిగా అవిధేయత. అనడమ్మా, అవిధేయత అంటే అర్థం ఏంటి? చెప్పిన మాట లోబడకపోవటం, చెప్పింది చేయకపోవటం. నీ జీవితంలో దేవుడు చెప్పింది చేయి, బాగుపడతావు. దేవుడు చెప్పింది చేయి, ఆశీర్వదించబడతావు. దేవుడు చెప్పింది చేయి, నీ కుటుంబంలో కీడు తొలగించబడుతుంది. దేవుడు చెప్పింది చేయి, ఏ నష్టము రాదు, ఏ కష్టము రాదు, శాపం తొలగించబడుతుంది. సమృద్ధికరమైన ఆశీర్వాదం నా దేవుడు నీకు ఇచ్చునుగాక. ఈ రాత్రి మీ అందరి కుటుంబాలను నా దేవుడు దీవించునుగాక. కుటుంబంలో శోధనలు తొలగిపోవునుగాక, కష్టాలు రోగాలు తొలగిపోవునుగాక, అప్పుల సమస్యలు తొలగిపోవునుగాక, ప్రతి విధమైన కీడు దూరమైపోవునుగాక. అలా కావాలి, ఆశీర్వదించబడాలి, కుటుంబం బహుగా దీవించబడాలి అంటే ఈ 3 మాటలు. ఒక్కసారి చిన్న ప్రార్థన చేస్తాను. తలలో వంచండి ప్లీజ్, సాధ్యమైనంత వరకు తలలో వంచండి. ఓ చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి అనేక సంగతులు నీతో మాట్లాడుతూ వచ్చా. చెప్పడానికి చాలా మాటలు ఉన్నాయి కానీ సమయం లేదు కనుక దేని బిడ్డారు చిన్న ప్రార్థన నేను మీ కొరకు చేయడానికి ఇష్టపడుతున్నా. ఎంతమంది రాత్రి లోతు కుటుంబంలాగా నా కుటుంబం పాడవకూడదు నాయన, నా కుటుంబం దీవించబడాలి, నా బిడ్డలు దీవించబడాలి, నా భర్త దీవించబడాలి, నా బిడ్డలు దీవించబడాలి, నా పరిచయం దీవించబడాలి, వృద్ధి చెందాలి ప్రభువా, దయచేసి నా కుటుంబాన్ని కనికరించండి ప్రభువా అని కోరుకున్న వాళ్ళు దేని బిడ్డలారా ఎంతోమంది అయితే ఇష్టపడుతున్నారు. ఎంతోమంది వాక్యాన్ని స్పందించి నిజంగా అలాగ బ్రతకాలి, వాక్యానికి విరుద్ధంగా జీవితం నేను విడిచిపెడుతున్నాను, వాక్యానుసారంగా బ్రతుకుతాను, నా కుటుంబం దీవించబడాలి, నా కొరకు ప్రార్థించనన్న వాళ్ళు మీ కుడి చేతులు ఎత్తి చూపించండి. అలాగా రక్షణ కొరకు దూరమైన వాళ్ళు, అయ్యా బాప్తిజం పొందకుండా వాయిదాలు వేస్తున్నారు. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు, నాకు రక్షణ కావాలి, నేను శపించబడినటువంటి అనుభవం నుంచి తొలగిపోవాలి, నేను నాకు కొంచెం తప్పించబడాలి, నాకు బాప్తిజము కావాలి అని కోరుకున్న వాళ్ళు కూడా మీ కుడి చేతులు ఎత్తి చూపించండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మహాగణుడా నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ మంచి రాత్రి నీ బిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చారు. నా తండ్రి లోతు కుటుంబాన్ని మా ఎదుట ఉంచారు నాయన. లోతు కుటుంబం ఎందుకు పాడైపోయిందో, లోతు కుటుంబం పతనమైపోవడానికి గల కారణం ఏంటో ఓ 3 సంగతులు జ్ఞాపకం చేశారు. యేసు నామములో ఈ మాటలు స్థిరపరచబడునుగాక, స్థిరపరచబడునుగాక, స్థిరపరచబడునుగాక. ఈ మైకు శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. నా తండ్రి ప్రతి కుటుంబంలో శ్రమలు, శోధనలు, కష్టాలు, భయంకరమైన దరిద్రత, శాపం, అప్పుల బాధ యేసు నామములో తొలగిపోవునుగాక. ఈ రాత్రి కూడా వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ సభల్లో పాలు పొందిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. నా వెనుక ప్రతి సేవకుడిని, వారి సంఘాల, వారి పరిచయం మీరు దీవించు నాయన.
స్థానిక సంఘ కాపరి క్రాంతి కుమార్ గారు, నమ్మగారిని, వారికి ఇచ్చిన బిడ్డలను, వారికి ఇచ్చిన సంఘాల పరిచయం మీరు బహుగా దీవించు, అభివృద్ధిపరచు, ఆశీర్వదించు. ఇక మీదట రేపు అమ్మన్నాడు జరిగే సభల కొరకు ఇంతకంటే విస్తారంగా మీ సేవకులను వాడుకోండి, ప్రజలు తీసుకురండి, ఘనకార్యాలు జరిగించండి. ఏది లోటు లేకుండా సమృద్ధిని దయచేసి ప్రతి కుటుంబం యేసు నామములో దీవించబడునుగాక. ఈ పల్లిపాలెం గ్రామాన్ని, గ్రామ ప్రజలందరినీ దీవించండి. గ్రామ ప్రజలు ఉద్యోగాలు, వ్యాపారాలు, పాడి పంటలు దీవించబడాలి. నా యేసుక్రీస్తు నామములో ఆహారం లేని వారికి ఆహారం అనుగ్రహించండి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు దయచేయండి, గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి, చదువుకునే బిడ్డలకి చక్కటి దాని తెలివిని, జ్ఞానాన్ని ఇవ్వండి, వివాహానికి బిడ్డల విషయాన్ని సంకల్పం నెరవేర్చండి. యేసు నామములో ఆత్మ నశించిన నరకానికి వెళ్ళిపోకుండా ఈ గ్రామానికి, గ్రామ పెద్దలను, గ్రామ నాయకులందరినీ దీవించి మీరు మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని, ప్రతి కుటుంబాన్ని బహుగా హెచ్చించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభుని గణపడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.